నార్మల్ మీ జాతకాన్ని మీరు చెప్పుకోగలరు చూసుకొని? ఎవరైతే మీ దగ్గర చెప్పించుకున్నారో వారు సక్సెస్ అయ్యారని అని చెప్తున్నారు. సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఇసుక రేణువంతా కూడా నాకు తెలియదని అనుకుంటాను. అంటే మీకు కష్టాలు రావు అయితే జీవితంలో? కష్టాలు రాకుండా ఎందుకుంటే మీకు తెలుసు కదా ఏ కష్టం వస్తుందో ముందే మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ నాకు భగవంతుడు నాకు ఒక రాసి ఇచ్చాడు. దేవుడే డైరెక్ట్గా పంపించారా, మీకు రాసి ఇచ్చారా? ఇది చూసే జాతకం, ఇది చూసి నీ రాత అంటే అది మూర్ఖత్వం అని అనుకోలేమా? అంటే మన జీవితం అంతా ఈ చేతి రేఖల్లో ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనుకుంటారు? మరి చేతులు లేని వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి జీవితం ఉండదా? ఇప్పుడు మీరు వశీకరణ లాంటి పూజలు చేస్తారు అని నేను విన్నాను. వశము కర్ణ అంటే ఒక మనిషిని వశం చేసుకునే. నాకు ఇప్పుడు అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అయిద్దండి. నేను అరేంజ్ మ్యారేజ్ లేదు, లవ్ మ్యారేజ్ అయింది. సేమ్ క్యాస్ట్ అమ్మాయి, వేరే క్యాస్ట్, అదర్ క్యాస్ట్ అమ్మాయి? మీకు ఏదైనా కూడా తెలిసిన వ్యక్తితోనే పెళ్లి అవుతుంది, ఇది 100% రాసిస్తా. ఇదే తెలివి అన్నాను ఇందాక, నేను స్టార్టింగ్ లో అన్నాను. తెలివి కాదు, ఇది తెలివిగా చెప్తారు జ్యోతిషులు. కాదు, ఒకవేళ జరగలేదండి, జరగకపోతే ఏం చేస్తారు మీరు? ఎవరికైనా ఆ ఛాలెంజ్ ఇస్తారు? ఇప్పుడు ఛాలెంజే చెబుతున్నాను నేను. జరగలేదు అన్నారు, జరగలేదంటే నా ఫీల్డ్ వదిలేసుకొని దండం పెట్టి వెళ్ళిపోతాను. గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తుంది అని అంటారు. జంతువులకి ఎందుకు చేయవు? గ్రహాలు జంతువులకు కూడా ప్రభావితం చేస్తాయి. స్నానం చేయరు కదా. ఇప్పుడు నామలు స్నానం చేస్తారు అంటారు, తినకూడదు అంటారు. ఇలాంటివన్నీ మనుషుల మీద కొన్ని వాడుతూ ఉంటారు. నాకు ఇది చాలు, నాకు నెలక 50,000 చాలు. రైట్, వచ్చినాయా హ్యాపీ. మీకు టార్గెట్ ఉంటుందా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అశోక్ గురూజీ, ఆస్ట్రాలజర్ అండ్ పామిస్టి. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు జాతకం చేతి రాతల మీద నిజంగా జాతకం చెప్పగలరా, అసలు ఉంటుందా? అండ్ ఈయనని చాలామంది మరో వేణుస్వామి అని చెప్పి కంపేర్ చేయడం కూడా జరిగింది. అసలు ఏంటి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని వీడియోస్ కూడా మనం చూసాం, కొన్ని వైరల్ అయ్యాయి. వీటన్నిటి మీద క్లారిటీ తీసుకోవడానికి ఈరోజు ఈయన గెస్ట్గా పిలవడం జరిగింది. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? అవునా అండి, నమస్కారం. శ్రీమాత్రే నమః. అశోక్ గురూజీ అంటే జాతకాలు చెప్పేవాళ్ళు, లేకపోతే మనకి ఇంకా ఏదైనా ఈ ఆస్ట్రాలజీకి సంబంధించిన పర్సన్స్ నేమ్స్ అందరి పేర్లలాగా ఉండవు, కానీ మీది అశోక్, అందరూ నార్మల్ పెట్టుకునే పేర్లాగా అశోక్, పక్కన గురూజీ అనేది ఒకటి యాడ్ అయింది. అసలు దీనికి ఏమైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నారా ఎప్పుడైనా? ఫస్ట్ అశోక్ అనేది మా తల్లిదండ్రుల నుంచి పెట్టిన పేరు. గురూజీ అనేది జనాలు పెట్టిన పేరు. అంటే ఒక గురూజీగా అందరూ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అభిమానంతో గురూజీ అంటాం మొదలుపెట్టారు. దీనికి గురూజీని అవుతానా లేదా అనుకునే దానికి విషయానికి వస్తే, నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో కొన్ని సంస్థలు పనిచేయడం, తర్వాత కొంతమందికి మనం చెప్పడం వల్ల కొంత ప్రయోజకరంగా వాళ్ళు సక్సెస్ అవ్వడం, ఇలాంటి మార్గాలకి చూపించగలిగాం కాబట్టి కొంతమంది ఇచ్చిన ఆ వార్డింగ్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ నాకు అది ఉంది ఇది ఉంది అని కాకుండా ప్రశాంతంగా నా పేరు మా తల్లిదండ్రులు ఏదైతే పెట్టారో ఆ పేరుతోనే ఈ రోజు కూడా ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే ఈ శాస్త్రాన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ ప్రయత్నాలు అయితే ఉన్నాయో ఆ ప్రయత్నాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళి జనాల్ని, అంటే ఎంతవరకు వాళ్ళు ఉపయోగించే కార్యక్రమాలు కానీ ఉపయోగించే విధానాన్ని కానీ మనం ముందుకు చూపించే జ్యోతిష్ శాస్త్రంలో చూపించే విధానాన్ని మనం ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే మీరు చెప్పిన జాతకం ఎవరైతే మీ దగ్గర చెప్పించుకున్నారో వారు సక్సెస్ అయ్యారని అని చెప్తున్నారు. సక్సెస్ అయ్యారని మనం ఎందుకు చెప్పాలి? ఎందుకంటే వాళ్ళు చెప్పాలి. నేను సక్సెస్ అయ్యారని చెప్తే అది తప్పవుతుంది. వాళ్ళు వచ్చి చెప్పారు. అవును. అంటే ఏ విధంగా, ఏ రంగంలోని, ఏ విషయంలోని వాళ్ళు సక్సెస్ అయ్యారు? వారికి ఏదైతే ఇబ్బంది అయితే ఉందో ఆ ఇబ్బందుల నుంచి వారిని ఎక్కడైతే ఉందో ఆ ప్రాబ్లం నుంచి సాల్వేషన్, అంటే పరిష్కార మార్గాన్ని మనం వాళ్ళకి చూపించడం జరిగింది. ఆ పరిష్కార మార్గం వాళ్ళ ముందుకెళ్ళడం, వాళ్ళు దానిలో సక్సెస్ అవ్వడం వల్ల దాని యొక్క పరిష్కారం, సార్ మీ వల్ల అంటే నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశతో నేను వాళ్ళకి ఆ పరిష్కార మార్గాన్ని చూపించడానికి అవకాశం కలిగింది. దానివల్ల కొంత సక్సెస్ అనేది వాళ్ళు చెప్పిన తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్గా అందరికీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే దాదాపు నేను చాలా లక్షల మంది చూశాను నేను. ఎందుకంటే పెద్ద పెద్ద సంస్థలు పనిచేయడం, తర్వాత చాలా జాతకాలు చూస్తున్నాను. ఈ రోజు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అంటే కొత్త విద్యలు నేర్చుకోవడం అనేది చాలా ఇష్టం నాకు.
విద్య అనేది జ్యోతిశాస్త్రం అనేది అనంతమైనది, సముద్రం లాంటిది. ఆ సముద్రంలో ఇసుక రేణువంతా అంతా కూడా నాకు తెలియదని అనుకుంటాను. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను, కొత్త కొత్త మార్గాలు కూడా వెతకడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, అంటే మీకు కష్టాలు రావు అయితే జీవితంలో? కష్టాలు రాకుండా ఎందుకుంటే కర్మను అనుభవించాల్సిందే. మీకు తెలుసు కదా ఏ కష్టం వస్తుందో ముందే మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఎస్, మీరు అంద మంచి మాట. కష్టం అనేది రాకపోతే నేనే దేవుణ్ణి అవుతాను కదా. నేనే దేవుణ్ణి అవుతాక నేను దేవుణ్ణి కాదు. ఎక్కడ నాకు భగవంతుడు నాకు ఒక రాసిచ్చాడు. ఏం రాసిచ్చాడు? ఈ పని చేసి ఈ పని వల్ల 10 మందికి ఉపయోగపడే విధానాన్ని చెప్పడానికి నన్ను పంపించాడు. దేవుడే డైరెక్ట్గా పంపించారా, మీకు రాసి ఇచ్చారా? రాసిచ్చడం కాదు కదా. ఇప్పుడు ఒక విధానంలో మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదీ అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పులేదుగా. ఇప్పుడు మీరు రాసిస్తాడంటే ఇప్పుడు భగవంతుడు మీరే యాంకర్ శివ గారు ఎందుకు అవ్వాలి? యాంకర్ శివ గారు మీరే ఎందుకు అవ్వాలి? యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా విధానం అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్ట్లో నేను 10 మందికి ఉపయోగపడడానికి, ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న ఎలా చేస్తున్నారో దానిలో ఉపయోగపడే విధానం తెలుసుకొని ఇంకొక 10 మందికి జ్యోతిష్ శాస్త్రం జ్యోతి వెలుగు చూపిస్తుంది. ఈ వెలుగు చూపించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానేమో, ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ మీ జాతకాన్ని మీరు చెప్పుకోగలరా చూసుకొని? చెప్పొచ్చు కదా. చెప్పొచ్చా? ఇప్పుడు మీకు అంటే ఎలాంటి నార్మల్గా పక్క వాళ్ళు చెయ్యి చూసి లేకపోతే జాతకం ఏం చెప్తారు నార్మల్గా? జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే 12 భావాలు ఉంటాయి. నీకు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ఉన్న భావాలన్నీ కూడా దానిలో చెప్తుంది. నీ జాతకంలో ఏ సంవత్సరం ఏం జరుగుతుంది, ఏ సంవత్సరం నీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ సంవత్సరం ఇబ్బంది కలిగిస్తుంది, ఏ సంవత్సరంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ సంవత్సరం నీకు భార్య వల్ల బాగుంటుంది, నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, తర్వాత నీకు సంతానం కలుగుతారా, నీకు ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపారం చేస్తావా, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో కన్ఫామ్గా ఉన్నాయి. ఇవి తెలుసుకొని ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, ఒక సంవత్సరం బాగాలేదు అన్నాం, ఈ సంవత్సరం బాగాలేదు అన్నప్పుడు ఆగితే ఈ సంవత్సరం వల్ల స్ట్రెస్ పడతారేం కానీ ఫైనాన్షియల్గా లాస్ అవ్వరు కదా. కాబట్టి ఈ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే సంవత్సరం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తుంది. అంతేకాని నీ కర్మను రాస్తాను, నీ కర్మని మారుస్తాను అనేది ఎక్కడ చెప్పలేదు కూడా, చెప్పబడటం లేదు కూడా. అంటే నువ్వు పోయే మార్గంలో కొంత మార్గంలో ఇబ్బంది కలిగించే ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి జ్యోతిష్ శాస్త్రం పనికొస్తుంది. అది చేతులు కనిపిస్తాయా? 100% కనపడతాయి. చేతిలో రేఖలు లేవా? ఇవి రేఖలు మారుతూనే ఉంటాయి కదా. అంటే మామూలుగా కొంతమంది ఏమంటారంటే ఈ రేఖలు ఇవన్నీ మన చిన్నప్పుడు మనం ఇలా ఉండడం, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు అవును, మీరు అంత కరెక్ట్, ఇలా ఉంటే ఏర్పడిన గీతలు ఇవి. అవును, ఇవి అదే కాకుండా మనకి ఏజ్ పెరుగుతున్న టైంలో మన స్కిన్ చేంజ్ అవుతున్నప్పుడు ఇవి కూడా వచ్చేసి కొన్ని ఇవి అవుతూ ఉంటాయి తప్ప ఇందులోని ఇది చూసే జాతకం, ఇది చూసి నీ రాత అంటే అది మూర్ఖత్వం అని అనుకోలేమా? ఎస్, మంచి మాట అండి. ఎందుకనంటే ఇది చూశారన్నారు, మీరు అన్నట్టు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఇలా మనం పుడుతుంటాం, ఇలా రేఖలు ఏర్పడుతుంటాయి. ఈ రేఖలు తీసుకొని వెళ్ళి ఈ రోజు కూడా ఆ రేఖలు అలానే ఉండట్లేదు లేదు కదా, మారుతున్నాయి కదా. మీరు అన్నట్టు చర్మం మారుతున్నాయి. ఈ మారేటప్పుడు కొన్ని రేఖల ఫామ్నెస్ వల్ల మనిషి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇది సాముద్రిక శాస్త్రం అని శాస్త్రం ఉందండి. ఈ శాస్త్రాన్ని తీసుకువెళ్ళి ఒక అమెరికన్ తీసుకెళ్ళి దాన్ని బాగా డెవలప్ చేసి ఈ రోజు ప్రపంచంలో ఆ శాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చాడండి ఆయన. ఇప్పుడు మనం చెప్పట్లా, ఈ సాముద్రిక శాస్త్రం ఉంది. ఇప్పుడు దీనిలను పట్టుకుంటానంటే ఇప్పుడు మన వాదించే వ్యక్తికి మనం వాదించడానికైతే రెడీగానే ఉన్నాం. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా అసాముద్రికం ఉంది, ఇది ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎక్కడ రేఖల ఫామ్నెస్ ఉందో, ఎక్కడ ఏముందో. ఇంకోటి ఆయుర్వేద శాస్త్రంలో ఇది పట్టుకొని నీకు ఏ రోగం ఉందని ఎందుకు చెప్తున్నారు? మనకి నాడి పట్టుకొని ఎందుకు చెప్తున్నారు? నీకు చేతి మీద ఉన్న మరకలు బట్టి చిన్న ఘాట్స్ అండ్ చిన్న వైట్ కానీ ఇవన్నీ ఉంటే ఈ రోజు నీకు ఈ రోగం వస్తుంది, ఇది వస్తుందని ఎందుకు చెప్తున్నారు? మీరు అన్నట్టు లేరు కదా. ఆకుపంచరాన్ని ఇక్కడ ఎందుకు పొడుస్తున్నారు? ఇక్కడ పట్టుకొని ఇదిగో ఇక్కడ ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే ఇది ఉంటుందని ఎందుకు చెప్తున్నారు? అందరికి ఒకేలాగా ఉండాలిగా. మీరు అన్నట్టు చెయ్యి అందరికి ఒకేలాగా ఉండాలిగా. ఒకళ్ళు చెయ్యి హైట్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఫామ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళు ఫామ్నెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఇట్లా తల్లి గర్భాలు అందరూ ఒకేలాగా పుట్టాం కదా, ఎందుకు ఉండట్లేదు? ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు మనుషులు ఒక్కొక్క మనిషి డిఫరెంట్ అప్పుడు మీకు ఎందుకు అప్పుడు నేను అదే అంటున్నాను, అందరికి ఒకేలాగా ఉండాలి కదా. మీరు చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇట్లా పట్టుకొని పుట్టాను,
నేను పుట్టినప్పుడు ఇలానే ఉండాలి కదా, అందరికి ఇలానే ఉండాలి, 3 రేఖలు ఉండాలి. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేం కదా, ఒకరు తెలుస్తారేమో లోపల చేతులు చేతులు తిరగడానికి లేదుగా, చేతులు తిరగడానికి లేదుగా. మన సిద్ధాంతం ప్రకారం చెప్తున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అసాముద్రికం లేదన్న వాళ్ళందరూ కూడా తల్లి గర్భంలో ఇట్లా పెట్టుకుని పుట్టడం వల్లనే మనకి రేఖల ఫార్మ్నెస్ అయినాయి అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు అందరికి ఒకేలాగా ఉండటం లేదు? ఒక్కొక్కళ్ళు వేళ్ళు ఎందుకు పొడుకుంటున్నాయి, ఒక్కొక్కళ్ళు ఏళ్ళు పొట్టిగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్కళ్ళ గ్రహాలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్క గ్రహాలు తక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు ఉంటున్నాయి? అందరు సమానంగా ఉండాలి కదా. జీన్స్ ఎస్, మీరు జీన్స్ అన్నారు. ఒకడు కోటీశ్వరుడు ఎందుకు అవుతున్నాడు, ఒకడు బిచ్చాధికారి ఎందుకు అవుతున్నాడు? కోటీశ్వరుడు పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడిగా పుట్టపోయినా కూడా కోటీశ్వరుడు అయిన వాళ్ళు చాలా మంది లేరా? అంటే సొసైటీలో అందరూ కోటీశ్వరులుగా పుట్టారు. వాళ్ళ ఐడియా యోగం, కర్మ, యోగం, జాతకం అది చూపిస్తుంది అంటున్నా నేను. అవి చూపించకుండా ఎలా ఉంటుంది? అంటే మన జీవితం అంతా ఈ చేతి రేఖల్లో ఉంటుంది అంటారా? 100% ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనుకుంటారు? మరి చేతులు లేని పరిస్థితి, వాళ్ళకి జీవితం ఉండదా? ఎస్, చేతులు లేని పరిస్థితి అన్నారు. ఒక శాస్త్రాన్ని ఇప్పుడు చేతులు లేవు, ఓకే, వాడి తల ఉందిగా, తలల్లో చెప్తారా? అంగ సాముద్రికం ఉంది కదా, తలల్లో గీతలు లేవు కదా, మన తలలో గీతలు ఉండవు. మొహం కనపడుతుంది కదా, రేఖలు ఉన్నాయి కదా, ఇట్లా చూడండి, ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా రేఖలు కనపడుతున్నాయి కదా. అవును, ఇలా పెట్టాల్సి వస్తుంది కదా, ఇలా పెట్టాల్సి. ఇక్కడైతే మనం రేఖలు పెట్టాల్సిన అవసరం. అవును, ఇట్లా మళ్ళీ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది కదా, చిన్న రేఖలు కనపడాలి కదా. ఈ సూక్ష్మ రేఖలు ఉంటాయి, అంతర్గత రేఖలు ఉంటాయి, ఇవన్నీ రేఖలు ఉన్నాయి. 1930లోనే మనకు సూర్య సాముద్రికం అని శాస్త్రం రాశారండి. 1930లోనే, మనం పుట్టక ముందే రాశారు ఇది. మన పుట్టక ముందే సాముద్రిక శాస్త్రం అని ఉంది. వాళ్ళు రాశారు కాబట్టి మీకు తెలిసింది. వాళ్ళు రాశారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ పురాణాలు ఉన్నాయి. పురాణాలు ఎవరు చూసి వచ్చారు? అందరు చూసి వచ్చావా? అది రాశారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరే ఎందుకు మాట్లాడతారు, మిగిలిన యాంకర్స్ ఎందుకు మాట్లాడలేకపోతారు? మీరు మాట్లాడితేనే హ్యాపీనెస్ ఎందుకు అనిపిస్తుంది అంటే, క్వశ్చన్ అనేది ఎందుకు గుచ్చుకుంటుందంటే, జనాలు ఆ డౌట్లు అడుగుతున్నారు కాబట్టి. జనాలకు ఉన్న డౌట్స్ అడుగుతున్నారు, క్లారిటీ అడగడానికి ప్రయత్నిస్తున్నారు, సబ్జెక్ట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఇంకోళ్ళు ఎందుకు అడగట్లేదు అంటున్నా నేను. కొన్ని వందల మంది ఉన్నారు, అందరికి ఎందుకు రావట్లేదు, మీకు ఒక్కరికి ఎందుకు వస్తుందంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం కాదు, యోగం. మీరు మాట్లాడుతున్న విధానం, మీరు చెప్తున్న విధానంలో మీ యోగం గట్టిగా ఉంది కాబట్టి మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు. అదే లేనోళ్ళు నా ఎదురు కూర్చోబెట్టి ఇంకో యాంకర్ కూర్చోబెట్టి 2 నిమిషాలు మాట్లాడేసి అది కాదమ్మా ఇదన్నా అనుకోని ఆగుతారు కదా. మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఎందుకు ఆగట్లేదు? సబ్జెక్ట్ ఎలా ఉందో, ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తెలుసు కాబట్టి నేను అంత గట్టిగా మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ నాకు తెలియలేదు అనుకోండి, మీరు అడిగిన క్వశ్చన్ అవునండి వెళ్ళాలి. అంటే లైక్ గట్టిగా మాట్లాడినంత మాత్రం సబ్జెక్ట్ ఉన్నది అని అనుకోవడం కూడా తప్పు కదా. గట్టిగా మాట్లాడు, దాని మీద కరెక్ట్గా మనకు సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మనం మాట్లాడగలుగుతాం. లేనప్పుడు నేను భయపడుతూ కూర్చోవాలి కదా. అంటే ఇప్పుడు చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, దొంగతనం చేసామని నేను చేయలేదు అని చాలా గట్టిగా మాట్లాడతారు. అలాగే దొంగతనం చేయలేనట్టు కాదు కదా, మనోడు దొంగే కదా. ఎస్, మంచి మాట. దొంగతనం చేసినోడు దొంగని గట్టిగా మాట్లాడినంతసేపు, మాట్లాడడం కాదు, మాట్లాడినంతసేపు అయినా కూడా వాడిని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు చూస్తుంటారు కదా. పోలీసులు పట్టుకున్న తర్వాత వాడు దొంగని ఎట్లా నిర్ధారిస్తారంటారు? కళ్ళల్లో చూస్తుంటాం మనం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీ కళ్ళల్లో చూసి నేను మాట్లాడుతున్నాను. కళ్ళల్లో చూస్తున్నా అంటే నేను బెదిరిగా ఉన్నానా, కరెక్ట్గా చెబుతున్నానా, అబద్ధం చెబుతున్నాను, నా కళ్ళల్లో కనపడుతుంటుందిగా. కళ్ళలో కనపడుతుంటుంది కదా. నా మాటలు ఎక్కడన్నా మీకు స్పష్టంగా దొంగతనం చేసినోడు ఎంత గట్టిగా మాట్లాడినా ఇక్కడి నుంచి లోపల నుంచి భయం వస్తుంటుంది కదా, భయం కనుక్కుంటుంటారుగా. అందుకని పోలీసులు ఎక్కువగా వాడితో మాట్లాడేటప్పుడు కంపల్సరీగా వాడిని ఎంత గట్టిగా మాట్లాడినా సబ్జెక్టుగా లేకపోతే పట్టుకుంటారు కదా. ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు మీరు తలరాతలు చూసి చెప్పగలను అని అంటున్నారు. నా దగ్గర ఏం కనపడుతుంది, ఏమైనా ఉన్నాయా, నాకేమైనా చెప్పగలరా మీరు? ఎందుకు చెప్పలేం, చెప్పండి. సరే, మీరు ఏ సంవత్సరాలు పుట్టారు నాకు ఒకసారి చెప్తారా? 96లో పుట్టారు. ఏ విషయం మాట్లాడుకుందాం మన ఇద్దరం? సరే, మీ హ్యాండ్లో ఏముందో నాకు తెలియదు, మీ ఫేస్ నేను చూస్తున్నాను, మీ ఫేస్ చూసి నేను మాట్లాడతాను. కొన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అది సబ్జెక్టు కాబట్టి నిరూపణ చేయడానికి, అంటే నిరూపణ మీన్స్ నేను నిరూపణ చేయడానికి గొప్పవాడిని కాదు, బట్ ఆ సబ్జెక్ట్ మనం చెప్పుకోవడానికి, నమ్మకం కలిగించడానికి. ఇప్పుడు మీరు జరగబోయేది చెప్తున్నారా, లేకపోతే ఆల్రెడీ జరిగిపోయిందే చదువుతాం. జరగబోయేది ఎందుకు, జరగబోయేది రేపు ఎప్పుడో జరుగుతుంది, అప్పుడు నేను ఉంటాను, మీరు ఉంటారో అది వేరే విషయం. ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరిగింది, ఎల్లుండి ఏం జరుగుతుందో జ్యోతిశాస్త్రం చెప్తుంది. మీకు ఏ విషయం గురించి కావాలి? ఉద్యోగపర విషయాలు. ఏ సంవత్సరం పుట్టి అన్నారు మీరు? 96 నెలండి? మే 5th month. 2025 మార్చి తర్వాత మీ ప్రొఫెషన్ పరంగా మారిందండి, కొంత చేంజెస్ వచ్చింది. 2025 నవంబర్ తర్వాత నుంచి గ్రోతింగ్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఫైనాన్షియల్ కొంచెం గ్రోతింగ్ వచ్చింది. 26 మే తర్వాత నుంచి బాగుంది. 26 మే నుంచి బాగుంది. ఇప్పుడు ఈ మే అయిపోతే బాగుంటుంది. బాగుంది. ఈ మధ్యలో నాకు బాగోదు.
ఆల్రెడీ బాగాలేదని కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్గా మీరు అనుకున్న గ్రోతింగ్ 26 మే తర్వాత ఉందండి అంటాను. ఇప్పుడు బాగాలేదని నేను ఎక్కడ మాట్లాడలే. అదే అదే మీకు చేంజెస్ 25 మార్చి తర్వాత వస్తుంది, ఇది క్లియర్. ఓకే 25 మార్చి తర్వాత వస్తుంది మీకు. 25 అక్టోబర్ నవంబర్ తర్వాత నుంచి పేరు ప్రతిష్టలు, కొంచెం నేమ్ అండ్ ఫేమ్, అంటే అంత ముందు లేవని నేను అంటలేదు. అక్కడి నుంచి వచ్చే పేరు ప్రతిష్టలు కొంత బెటర్మెంట్, ఫైనాన్షియల్గా మీరు అనుకున్నంత స్థానం కానీ మీరు అనుకున్నంత డెవలప్మెంట్ కానీ 26 మే తర్వాత బాగుందండి అంటాను. ఒకవేళ అప్పుడు నాకు అవ్వకపోతే మాట్లాడదాం, ఇప్పుడు రికార్డెడ్ ఉంది కదా, అదే మాట్లాడదాం. ఓకే ప్లస్ ఇంకోటి కూడా మీరు అడిగారు కదా, ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్తాను. 25 అక్టోబర్ నుంచి కొత్తగా ప్రొఫెషన్ కానీ ఏదన్నా సైడ్ ఏదన్నా చేద్దామని ఫీలింగ్ ఉన్నా 26 మే తర్వాత స్టార్ట్ అవుతుందండి. 26 మే తర్వాత స్టార్ట్ అవుతుంది. అవును. ఓకే చూస్తాం. అండ్ ఇంకొకటి మీరు తల రాతలను చూసి చెప్తాను. ఇప్పుడు ఫేస్ చూసే చెప్పాను నేను. కళ్ళు మూసుకుని చెప్పారు, కళ్ళు మూసుకుని ఆలోచించారు. మీది నా కళ్ళగల్లా కనపడాలి కదా, నా కళ్ళల్లో కనపడాలి కదా. అంటే నేను నార్మల్గా ఇదేని కాదు, బేసిక్గా జనరల్గా జరిగే సిచ్యువేషన్. ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఒక జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నా జాతకం కానీ నా చెయ్యి కానీ చూపిస్తే ఒకటి చెప్తారు. అంటే ఇంకొక జాతకం చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కొంచెం డిఫరెంట్గా చెప్తారు. అంటే ఏంటి, ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అలాగా? ఆయన మంచి నేను ఇదే అంటారు, మీరు అదే అంటారు, ఇంకొకరు అదే అంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన రాత్రి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనబడతాయా? ఎస్, మంచి మాట అండి. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఒక జాతకాన్ని తీసాం, ఒక జాతకాన్ని చెప్పేటప్పుడు నేను చూసే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు శివగారి జాతకం చూస్తున్నాను, శివగారి జాతకంలో ఎక్కడ ఏముంది అనేది క్లియర్గా తెలుసుకోవడానికి నాకు వచ్చిన అవగాహన, నాకు వచ్చిన సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీ ఫేస్ చూస్తున్నాను, మీ ఫేస్ నేను ఎంతసేపు చూస్తాను? ఒక 20 minutes, ఒక 1 hour, ఒక 2 hours బాగా మన ఇద్దరు ఎదురు కూర్చుంటే ఈ 1 hour నేను చూసే విధానం వేరుగా ఉంటుంది. నేను చూసే విధానంలో మీ ఆర్థిక విషయాన్ని ఇందాక చెప్పాను, దాదాపు 12 భావాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావంలో వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు పెళ్లి గురించి బాగా చెప్తుంటారు, ఒక్కొక్కళ్ళు వచ్చేసి వైవాహిషంలో నీకు ఎంతమంది లవర్స్ వస్తారు, సమ్ ఎక్స్ ఇలాంటి కొంతమంది చెప్తుంటారు. అంటే అవతల వ్యక్తి యొక్క అవగాహన బట్టి చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేమంటానంటే అవగాహనతో కాకుండా ఆ సబ్జెక్టుగా చూసుకోగలిగితే ఆ సబ్జెక్టుతో పాటు అందరు సబ్జెక్ట్ చదువుకుంటాం. ఈరోజు ఎంఏ ఉంది, జ్యోతిష్యం ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్ట్ అందరూ చదువుతున్నాం. ఈ అందరు చదువుతున్నా కూడా కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళు వాక్ శుద్ధి కూడా ఉండాలి. నేను చెప్పిన దానికి వాక్ శుద్ధి ఉండాలి. ఈ వాక్ శుద్ధి లేనప్పుడు మనం ఏం చెప్పినా వేస్ట్ కదా. ఇప్పుడు శాస్త్రంలో 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. అది ఎవరు చెప్పినా మారవు, ఎవరు చెప్పినా మారవు. చూసే విధానం బట్టి మారుతుంది. ఈ విధానంలో ఎక్కడెక్కడ ఏం మారుతుంది ఏంటి అనేది చూసుకున్న తర్వాత మన జాతకంలో అక్కడ ఉన్న గ్రహస్థితులు బట్టి అక్కడ నువ్వు వచ్చిన టైం బట్టి అక్కడ నీ ఫేస్ బట్టి ఇక్కడ నేను దాదాపుగా 12 రకాలు చూస్తాను నేను. ఓకే, ఎందుకు ఎవ్రీథింగ్ మీరు చెప్పగలరు, చూసుకోవాలి, ఎవ్రీథింగ్ చెప్పొచ్చు. కానీ నేనేమంటానంటే ఈ 12 భావాలు చూడడానికి ఒక మనిషి క్యాలిక్యులేటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను ఆలోచించుకొని దాన్ని బట్టి నేను రిజల్ట్ ఇస్తుంటాను. ఒక వ్యక్తి ఎందుకు ఇవ్వడం లేదు, ఒక వ్యక్తికి మీకు ఎందుకు సమాధానం కరెక్ట్గా లేదండి అంటే 100%. ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి కూడా నాకు గ్రహస్థితి మారితే నాకు కూడా ఇబ్బంది పడ్డ టైం, దరిద్ర టైం ఉందనుకోండి, మీతో మాట్లాడేటప్పుడు నాకు కూడా నెగటివ్ వస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ క్లియర్గా చదువుకొని ఆ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళ తన జాతకంలో ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే చూసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఫాలో అవుతుంటారు. ఇక్కడ ఫాలో అయ్యే విధానం బట్టి వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఏది చెప్పినా కూడా లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు అంతిమంగా తీసుకొచ్చి చెప్పేది ఒకటే పాయింట్. అవును, అదే అంటే లైక్ కొందరు మాటలు వింటుంటే ఏదో బట్టి పట్టినట్టు ఉంటుంది అనమాట. అవును, ఎందుకంటే అంటే ఎవరి లైఫ్లో అయినా జరిగే సిచ్యువేషన్స్ అవే. అవును, వాటిల్నే చెప్పేస్తూ ఉంటారు. అవును, ఏదో గుడ్లో మేడ ఏదో అంటారు కదా, గుడ్లో మెల్ల, మీరు అంత కరెక్టే, అలా చెప్పేస్తూ ఉంటారు. అవును, అంటే నేను మ్యాక్స్ అందరు నాకు తెలిసి అలాగే చెప్తారేమో అని నేను అనుకుంటున్నా. ఇంత స్పెషల్ పవర్స్ అంటూ ఏం లేవని నేను అనుకుంటున్నా. ఎస్, మంచి మాట అన్నారు. ఇదివరకు రోజుల్లో మనకి చాలా ఒక 1980s 80s ముందు మనకు జాతకాలు జ్యోతిష్యాలు ఉన్నాయా? 90s దాకా కూడా లేవు పెద్దగా. 90 సంవత్సరం దాకా కూడా 90 సంవత్సరం దాకా కూడా లేవు. 90 సంవత్సరం దాకా జాతకాలు చెప్పలేదా, జాతకాలు రాయలేదా, రాజులు ఉన్నప్పుడు జాతకాలు రాయలేదా? ఉన్నాయి కదా. దానికి సంబంధించినంత వరకు కూడా ఒక జ్యోతిష్యుడు కానీ ఒక పంచాంగకర్త కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఒక రాజు వచ్చి అతన్ని పోషించేవాళ్ళు, రాజ్యానికి సంబంధించినంత వరకు పోషించి అన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు మనిషి ఎలా అయ్యాడంటే నీ దగ్గరకు నేను వస్తే నా అగ్గకి ఏమిస్తావు,
నా దగ్గరకు నువ్వు వస్తే నీ దగ్గర ఏం తీసుకోగలుగుతాను ఆలోచన ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్ మనిషి యొక్క జీవితంలో అన్ని మారుతూ వెళ్తుంటాయి. ఇప్పుడు నేను మీ దగ్గర మీరు అన్నారు ఇందాక గట్టిగా చెప్తున్నారా ఇదే చెబుతున్నారా 4 పాయింట్లు 6 పాయింట్లు వచ్చేసి 6 పాయింట్లే చెబుతాం. దాదాపు 12 భావాలు ఉన్నాయి. 12 భావాల్లోనే కొత్తగా ఏం రావు. ఏ మనిషికైనా జైలుకి వెళ్తాడా, ఏ మనిషికైనా శత్రుభావం ఉందా, ఏ మనిషికైనా చనిపోతాడా, ఏ మనిషికి ఇవే ఉంటాయి. కొత్తగా ఎక్కడ ఎవరి జాతకంలో రాదు. కానీ జాతకంలో రాదు అన్నది దానికన్నా కూడా ఇక్కడ మనం చదివే విధానం అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న తర్వాత జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎక్కడ ఏముంది, ఆ భావాలకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇవి చూసుకొని దాని సమాధానంగా మనం చెప్తూ వెళితే అవతల వ్యక్తికి ఉపయోగపడే గ్రహాలు అంటే ఇప్పుడు బాగలేదు, ఇప్పుడు నేను ఎలా ఉన్నా అంటే బాగలేదు గాంభీర్యాలు బతుకుతాను, ఏమండి మీకు బాగలేదు మీకు ఇబ్బంది పడతాను మీరు ఇబ్బంది పడతానంటే ఏడ ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే మీ జాతకంలో కష్టం నష్టం అనేది మీకు తెలుసు, లాభం ఉందా లేదా అనేది నాకు తెలుసు. కష్ట నష్టాలు అనేది మీరు పడుతున్నప్పుడు ఆ కష్ట నష్టాలన్నీ నేను ఒక రకంగా చెప్తాను అంటే మీకు జరగబోయే దానిలో బాగా ఉందండి అని. ఇప్పుడు బాగలేదు కాబట్టి బాగలేదని చెప్తుంటాను. బాగలేదని చెప్పడానికి ఇష్టపడకుండా నీకు ఎలా అవుతుంది ఇలా అవుతుంది ఈ కార్యక్రమం చేసుకుంటూ అవుతుంది అని చెప్తుంటాం మనం. అంటే ఒక్కొక్క విధానం ఒక్కొక్కళ్ళు వెళ్తుంటారు. ఇది ఎక్కడ ఎవరు మారుస్తారా అంటే మార్చడానికి ఎవరికి తరం కాదు. ఈ పూజ చేసుకుంటే మారుద్దని చెప్పడానికి తరం కాదు, ఇది తప్పు. గురుగారు మీరు లైక్ మెడలోనే అవి రుద్రాక్షలు వేసుకున్నారు కదా? అవునండి. అంటే స్వామిలు అంటే వేసుకోవాలా, గురూజీలు అంటే? అది వేసుకోవడం కాదు. ఇప్పుడు నాకు రుద్రాక్షలు వేసుకోవడం చాలా ఇంట్రెస్ట్. రుద్రాక్ష వేసుకుంటేనే స్వామీజీ అనుకోవడానికి లేదు. నేను ఇదివరకు చాలా బొట్లు పెట్టేవాడిని, ఇప్పుడు బొట్టు కూడా పెట్టడం చిన్నది తగ్గిస్తాను. అంటే ఇది పెట్టుకుంటేనే జరుగుతుంది, ఈ పెట్టుకుంటేనే కరెక్ట్ అనే పద్ధతి ఉందా అంటే ఎందుకనంటే చందనం అనేది ఇక్కడ మనం పూసుకోవడం వల్ల శివుడికి సంబంధించినంతవరకు కూడా ఒక ఈబూదిని పూసుకోవడం వల్ల మన ఆయు ప్రమాణం పెరుగుతుందని చెప్పారు. అంత మాత్రాన్ని పూసుకుంటాం కదా, నేను పూసుకుంటాను పొద్దున పూట పెట్టుకుంటాను, హ్యాపీగా చేసుకుంటాను. రుద్రాక్ష అనేది శక్తివంతమైనది. ఇది ఎట్లా వస్తుందంటే మనకు చెట్టు నుండి నేచర్లో వచ్చింది, ఈ నేచర్లో వచ్చిన శక్తి కలిగింది కాబట్టి ఇది వేసుకోవడం వల్ల నాకు మనశ్శాంతి వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాల దృష్టి, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు నా మొహం చూస్తున్నారు రుద్రాక్షలు చూశారు అంటే రుద్రాక్షలు అనేది ఆకర్షించబడి కొన్ని దిష్టి దోషాలు కూడా తగ్గుతాయి ఉద్దేశంతో కూడా అనుకోవచ్చు. కానీ రుద్రాక్ష ఏంటంటే శక్తి ఇస్తుంది, మానసికమైన సంతృప్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా ఏం చెయ్యాలనుకున్నా కూడా ఇక్కడికే వెళ్ళిపోతావు అని చూపిస్తుంటాను. అంటే మీకు సంతృప్తి లేదంటారా? సంతృప్తి ఉంది కాబట్టి రుద్రాక్ష తిరుగుతున్నా. అంటే అది అంటే మనకి సంతృప్తి కానీ లేకపోతే మనకి మనశ్శాంతి లేకపోవడం వల్ల అంటే మనశ్శాంతి ఇస్తుంది కదా రుద్రాక్ష. ఇప్పుడు మరి మనకి మనశ్శాంతి లేక రుద్రాక్ష వేసుకొని మనశ్శాంతి కోసం వేసుకున్నారు. మంచి మాట అండి. మనశ్శాంతి అని కాదు, ఇక్కడ మీరున్నారు, మీరు దగ్గరకు వచ్చారు, మాట్లాడుతున్నారు, మీ యొక్క ఎనర్జీ అంతా నేను తీసుకుంటున్నాను, నెగిటివ్ ఎనర్జీ ఆర్ పాజిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా నేను తీసుకుంటున్నాను. మీరు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంటుంది, కొంతమందితో మనం మాట్లాడామనుకోండి చిరాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఇబ్బంది అనేది మనం తప్పించుకోవడానికి ఏ మార్గం చూడాలి? మీరేం చేస్తుంటారు మీరు చెప్పండి, నేను చెప్తాను తర్వాత ఒక్క నిమిషం. పక్కలతో ఇది చేసి స్కిప్ చేసేస్తారు, మాట్లాడండి, సైలెంట్ ఉంటారు, లేదా కాఫీ తాగుతారు, లేకపోతే ఇంకోటి వెళ్తారు. నేనేం చేస్తాను, మీతో మాట్లాడి నాకు నెగిటివ్ వస్తుంది, బాగా శక్తి వస్తుంది. నాకు శక్తి ఇచ్చి కలిగిన శక్తి రుద్రాక్షకు ఉంది, ఈ రుద్రాక్షకు ఉంది. ఈ రుద్రాక్ష ఎనర్జీ ఇస్తూ ఉంటుంది నాకు. నేనేంటంటే పద్దాకలు మీరు సిప్ చేసినట్టు నేను చేయలేను కదా. ఇప్పుడు ఏదో బాధలో వచ్చాడు, ఏదో నెగిటివ్లో ఒక అతను వచ్చాడు, అతను చెప్పే ఒక అర్ధగంట కానీ 10 నిమిషాలు కానీ వినాలి. అతను వచ్చిన అరసెకండ్లో నాకు తెలుస్తుంది. భగవంతుడు నాకు ఆ విధానం ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు నేను తెలుసుకున్నప్పుడు ఆ తెలుసుకొని ఆ అర్ధగంట కానీ 10 నిమిషాలు కానీ వినాలంటే నాకు శక్తి ఎంత కావాలి? తట్టుకోలేను అవతల శక్తి. ఆ తట్టుకోలేనప్పుడు సంతృప్తి కోసాన్ని కాదు, ఆ శక్తి మనలో ఏదో ఒక ఇవ్వాలి. నేను కూడా మనిషినే కదా. కాబట్టి మనిషిగా ఉన్నప్పుడు కామన్గా నాకు వచ్చే కర్మలు నాకు వచ్చే ఇబ్బందుల నుంచి కొంత తగ్గించడానికి నాలో శక్తి పెంచుకోండి, నేను ఒక శక్తిని ఏదో తయారు చేసుకోవాలి. అదే రుద్రాక్ష అనుకోండి. ఎందుకు గురుగారు నార్మల్ పంచి ఈ డ్రెస్ ఎందుకు, ఈ వేర్ ఆ డ్రెస్సింగ్ వేర్ అది ఎందుకు? అండి మంచి మాట. ఎందుకనంటే మనకి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక మనిషి ఇలానే ఉంటే ఇది కరెక్ట్ అనే సిద్ధాంతంలో ఉన్నారు జనాలు. ఇప్పుడు పండితుడు అన్నాం, పండితుడు అంటే పంచా చొక్కా వేసుకొని తిరగాలి, ప్యాంట్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే మీరు ఒప్పుకుంటారా? ఏంటంటే మీరు డ్రెస్ ఎందుకు వేసారండి అని అడుగుతారు. ఎందుకని? ఇక్కడ విధానం అంటే సాంప్రదాయంగా మనం ఏదైతే ఉంటామో అవతల వ్యక్తి యొక్క ఆకర్షణ కానీ అవతల వ్యక్తి కూర్చో విధానం కానీ అక్కడ మనకిచ్చేది ఈ విధానం. నేను జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతానంటే అవతల ఒప్పుకోడు. అంటే వేరే మనిషి నార్మల్ నేను కూడా ఇలానే
సేమ్ ఒక పంచి కట్టుకొని ఇది వేసుకొని ఒక బొట్టు పెట్టుకుని ఒక రుద్రాక్షమాల వేసుకుంటే వేసుకోండి, తప్పే ఉంది, వేసుకోమని చెబుతుంది. మన ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను ఇలానే నువ్వు కూడా నువ్వు స్వామివేమో, నువ్వు ఒక గురువేమో అని అనేసుకోనండి, మంచిదే కదా. ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి ఎవడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని వాడు విభూది కట్టుకొని రుద్రాష్టమాల వేసుకొని కూర్చుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాశీలో కానీ చాలా ప్లేసుల్లో. అంటే వాళ్ళందరూ కూడా వేసుకోగలని వస్తుందా? ఇది సాంప్రదాయం అంది, మన సాంప్రదాయం కోసం వేసుకున్నారు. పంచే కదా, పంచమన సాంప్రదాయం. మన షర్టు సాంప్రదాయం. అసలు మన షర్ట్లు కూడా లేవులేండి ఇప్పుడు దాకా. షర్ట్లు ఇప్పుడు షర్టు తెచ్చుకున్నాం మనం. షర్ట్ లేదు కదా మనకి ఫస్ట్ నుంచి కూడా. మగవారి షర్ట్లు ఉండవు, ధోతి ఉంటుంది, పైన ఏదో కండ వేసుకొని వెళ్ళిపోతుంటాను అంతే. ఇప్పుడు మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నాను. నన్ను గురూజీ అనుకుంటారని కదా. ఇప్పుడు ఈ షర్ట్ తీసేసాను చండాలంగా ఉంటుంది కదా, జనాలందరి ముందు కనపడాలి. నేను ఒక రకంగా వెరైటీగా పోతే నన్ను వెరైటీగా చూస్తుంటారు కదా, ఆ వెరైటీలు వద్దనుకొని ఇలా ఉన్నాను. కాబట్టి ఈ విధానాల్లో ఉన్నాను తప్పితే దానికి వచ్చిన మార్పే లేదు. ఓకే, అంటే లైక్ నార్మల్ ఇలానే కాదు, స్వామీజీలు అనగానే ఆరెంజ్ కానీ ఇది కానీ ఎందుకు ఆ కలర్ ఏమైనా పర్టికులర్గా ఉంటుంది? ఆరెంజ్ కానీ రెడ్ కానీ ఏం చేస్తా అంటే మానసికమైన సంతృప్తి ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే అవతల వెతికి చూడంలోనే మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి చూడండి. కొన్ని కలర్స్ చూడంలోనే కొంచెం పీస్ఫుల్ వస్తుంది. వైట్ చాలా పీస్ఫుల్ వస్తుంది. తర్వాత ఎల్లో ఒకటి కాస్త ప్రశాంతత వస్తుంది. ఆరెంజ్ కూడా ప్రశాంతత వస్తాయి. మనకి ఈ యొక్క కార్యక్రమం హిందూ ధర్మంలో ఏం చెప్పారంటే నువ్వు వేసుకునే పంచెలు, నువ్వు వేసుకునే విధానంలో కంపల్సరిగా మనిషికి స్వాంతం రావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అనుకోండి, స్వాంతం ఉండాలి. స్వాంతం లేనప్పుడు మనం ఎంత మాట్లాడిన ఉపయోగం ఉంది? అంటే ఒక మనిషిని మనం మాట్లాడుతున్నాం అంటే ఆ డ్రెస్ కానీ అదే అని కూడా. నేను జిగర్ షర్ట్స్ వేసుకొని వచ్చాను, కూర్చున్నాను, మీరు నన్ను చూస్తారా? ఎంతసేపు 2 నిమిషాలు చూడంగా మన కళ్ళు ఒప్పుకో, మన మైండ్ ఒప్పుకోదు. ఏంటి షర్ట్ ఏంది, ఇదేంటి, ఇదేంటి. అదే మనం పీస్ఫుల్గా వేసుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి, రైట్ గురుగారు చెప్పండి, గురుగారు నన్ను ఎందుకు అన్నారు అంటే షర్ట్ వేసుకోగలను గురుగారు అన్నారు మీరు కాదు కదా. విధానం గురువు అనేది ఎందుకంటామంటే ఒక విధానం, ఒక గురువుగా చెప్పేటప్పుడు అవతల మనిషికి మనం ఏం చేయగలుగుతున్నాడో, అవతల వ్యక్తికి ఎంత ఉపయోగపడుతున్నాడు అనేవాడు గురువు. అంటే కనపడ్డోడల్లా గురువు కాదు. ఇందాక చెప్పారు మీరు గురూజీ ఎందుకు అయ్యారండి అని. గురూజీ అంటే ఏంటంటే నేను చెప్పే విధానంలో, నేను నడిచే విధానంలో అవతల వ్యక్తికి నేను ఏం చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి నేను ఏ ప్లస్ చేయగలుగుతున్నాను, మైనస్ చేయగలుగుతున్నాను, అవతల వ్యక్తికి ఏ విధానంలో వెళ్ళగలుగుతున్నాను బోధిస్తున్నాను కాబట్టి గురూజీనే. అంటే మిమ్మల్ని అన్న గురువు అని పిలవకూడదా? పిలుచుకోవచ్చు. ఇప్పుడు భగవంతుడి దగ్గర పోతున్నాడు, ఒక్కొక్కళ్ళు నాకు తండ్రి అంటున్నాడు, ఒక్కొక్కళ్ళకి వచ్చేసరికి తండ్రి అని బోధిస్తాడు. ఒక స్త్రీ నా భర్త అని బోధించిన వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి లేరా? చాలా మంది ఉన్నారు. అంటే చూసే విధానం బట్టి ఇప్పుడు నన్ను మీరు అలింగనం చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, అలింగనం చేసేటప్పుడు మీరు చేసే విధానం బట్టి నేను చూసే విధానం బట్టి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇక్కడ నేను కాదు మీరు కాదు అనుకుంటే కాదు. ఇక్కడ బ్రో అనడం అనేది వేరు. ఇంకోటి అనొచ్చు, ఒరే కూడా అనొచ్చు, అరే అనొచ్చు. ఇది కామన్గా ఒక మనిషికి వచ్చే రిలేషన్షిప్తో వచ్చేది ఏర్పడేది. ఒక భావనతో. ఇప్పుడు మీరున్నారు శివగారు అంటున్నాను నేను, మీరు నాకన్నా చిన్నవారు, నేను శివగారు అని మీరు మిమ్మల్ని ఎందుకు పిలవాలి? నా పొజిషన్ మీరు ఇచ్చే రెస్పెక్ట్ నాది కూడా అంతే. అంటే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒరే ఎందుకు అనకూడదు? అంటే నేను మనిషిని కదా అంటారు కదా, అనాలిగా. అనకపోతే నేను మనిషిని కాదు కదా. ఇప్పుడు అనాలి కదా. ఇప్పుడు నన్ను మా అమ్మ ఒరే అంటది, తప్పే ఉంది. నా తల్లి నన్ను ఒరే అందా? నా అన్న నన్ను తమ్ముడు అంటాడు, ఒరే తమ్ముడు అంటాడు, ఒరే అంటాడు, అబ్బాయి అంటారు. భార్య ఎవండి అంటది, భార్య ఎవండి అంటది, కాకపోతే ఒరే అని కూడా అంటది. తప్పే అనకూడదు. రూల్ ఉందా? కొడతారా మీ భార్య? ఎవరు? మిమ్మల్ని కొట్టించుకోవచ్చు. అంటే కొట్టకుండా మనుషులు కాకుండా ఉంటావా? అంటే కొట్టవచ్చు, కొట్టకపోవచ్చు, భార్య కొట్టచ్చు, తల్లి. ఇవి అందరు కొట్టకుండా ఎవరు వచ్చారండి? అందరు కొత్తగానే వచ్చావా? కాబట్టి భార్య కొట్టిద్దా, తల్లి కొట్టిద్దా, తండ్రి కొడతారంటే కొట్టకుండా ఎవరు రాం కదా. కాబట్టి ఆ విధానంలో మనం కూడా ఉన్నాము అని చెప్తాను నేను. ఓకే. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఇందాక ఒక పాయింట్లో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చనిపోతారు అనేది కూడా చెప్పగలరా? చెప్పొచ్చండి. ఎలా? అష్టసాముద్రికలో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ అష్టమ స్థానాన్ని చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైంలో 8వ స్థానము, 12వ స్థానము, 1వ స్థానం చూసుకుంటే చెప్పచ్చు. ఓకే, చెప్పచ్చు. ఎవరిదైనా చూసారా మీరు? చాలా చూశాను. బట్ అవి చెప్పడం అనేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం విరుద్ధమా? ఎందుకు? ఒక మనిషి చచ్చిపోతాడు అనేది భగవంతుడు లాస్ట్కి వచ్చేలాగా ఎవరైనా పుట్టినోడు చావుకు తప్పదు. ఇది కామన్గా భయపడాల్సిన విషయం. ఎందుకంటే నీవు పుట్టావంటే రేపు చచ్చిపోవడం కామను.
ఈ రెండింటిని మధ్యలో ఉన్నదే జీవితం. ఇది 100% కన్ఫర్మ్. కానీ ఈ రెండింటిని చావని తెలుసుకున్న తర్వాత నీ జీవితం మీద ఉంటుందా? నువ్వేమైనా చేయగలుగుతావా? చేయలేవు. నీకు అది అవసరం లేదు కదా. నీ ఆయు పరిణామం 100% చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, కానీ దానివల్ల నీకేం ఉపయోగం ఉంది అంటున్నాను నేను. నువ్వు సొసైటీ చేయాల్సిన పనులు, నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు, భగవంతుడు నిన్ను ఎందుకైతే పంపించాడో ఆ కార్యక్రమాలు చేయకుండా అడ్డు పెట్టేది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పరాదు, చెప్పకూడదు కూడా. అయినా జ్యోతిష్యం 50% రైట్ అంటారు కదా. 50 కాదండి, 75% రైట్ ఉంటుంది. అదేంటి 50 లేదండి, 75% రైట్. శాస్త్రాన్ని ప్రతిదీ అవగాహన చేసుకొని మాట్లాడగలిగిన వాడు ఎవడైతే ఉన్నారో అది 100% కూడా రైట్ ఉందండి. బట్ మనలో మనకు తప్పు. ఇప్పుడు నేను చూసే విధానం తప్పు ఉండొచ్చు, తర్వాత మీరు ఇచ్చిన టైం తప్పు ఉండొచ్చు, మీరు ఇచ్చిన టైం తప్పు ఉండొచ్చు, అలా మారుతుంటాయి. అది ఏదో ఒక్కొక్క కథ కూడా నేను అప్పుడు వినేవాడిని, లైక్ పేపర్లు, జ్యోతిష్యం పేపర్లు కొన్ని పోయాయని. అవును, అది చాలా ఉంది. ఇప్పుడు నలందాలో చాలా పోయినాయి. తర్వాత మనకు శాస్త్రం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉందండి. శాస్త్రం పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నా కోసం, మీకోసం, ఇంకోటి కోసం కాదు. ఈ శాస్త్రాన్ని మనం బతికించడి, శాస్త్రాన్ని ముందుకు తీసుకువెళితే 10 మందికి ఉపయోగపడతారు. నేను నా ఒక్కడి కోసం ఇవాళ నేను కూర్చొని మీతో మాట్లాడుతున్నాను అంటే శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాన్ని మనం అవగాహన చేసుకోవడం కదా, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళి 10 మందికి ఉపయోగపడండి. ఇప్పుడు నా కోసం నేను తినడానికో, నేను బతకడానికో, లేకపోతే ఇంకోళ్ళు 10 మంది బతికించడానికో, 10 మంది నేను ఒక కారులో తిరగడానికో కాదు. ఈ శాస్త్రాన్ని మనం కాస్త బతికిస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఉన్న టైంలో ఎందుకంటానంటే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యోతిష్ శాస్త్రాన్ని ఈరోజు ఎందుకు కావాలంటే మనకు పురాణాల్లో కానీ తర్వాత ఇప్పుడు ఉన్న సొసైటీలో కుటుంబ వ్యవస్థ ఉండేది. ఇదివరకు మనకి దాదాపు మన ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు. వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ వచ్చినా, వాడి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, తర్వాత ఏ విధమైన ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా ఇంట్లో 10 మందిని కూర్చొని వాడికి అరే ఏం కాదురా మేము ఉన్నాం అది అని చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? 10 మంది ఫ్యామిలీలు, ఒక భార్య భర్త ఉంటున్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఈగోలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏ విధానం వస్తుందో తెలియదు. ఈ విధానం వచ్చినప్పుడు ఎవరు కాపాడాలి వీళ్ళని? ఇంకోటి చెప్పుకుంటే ఈ సొసైటీలో వీళ్ళు బతకనిస్తున్నారా? ఇంకోటి చెప్పుకుంటే బతకనిస్తారా? బతకనేరు. కాబట్టి కంపల్సరీగా జ్యోతిష్యుడు అనేవాడు కావాలి. ఆ జ్యోతిష్యుడు వల్ల ఏమవుతుందంటే వాడి జీవితాన్ని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోటివేషన్ ఇస్తారా? 100% మోటివేషన్ కదండి. శాస్త్రం అంటే మోటివేషన్ కూడా పనిచేస్తుంది కదా. మరి మోటివేషన్ స్పీకర్లు ఉన్నారు కదా. మోటివేషన్ స్పీకర్లు ఎంతవరకు పనిచేస్తారు? నీ జీవితం ఏంటో చెప్పగలుగుతూ నీ జీవితాన్ని ముందుకు నడిపించగలిగి శాస్త్రం. మోటివేషన్ స్పీకర్ అంటే అది ఇదే చెప్తారు. వాళ్ళు చెప్పింది ఎంతసేపు వింటారు? అర్ధగంట సేపు వింటారా? అర్ధగంట తర్వాత మర్చిపోతాంగా. కానీ శాస్త్రంలో ప్రతి పాయింట్ నువ్వు ఇలా వెళ్ళి అని చూపించగలుగుతుంది. భయపెడతారు మీరు అలాంటి జాతకాలు చెప్పి. భయపెడుతున్నారు అంటే నాకు డబ్బు అవసరం అనుకుంటే నేను భయపిస్తానండి. నేను అదే చెప్తున్నాను. తినడానికి నాకు భగవంతుడు నాకు ఇద్దే చాలు అనుకున్నాను అనుకోండి, నేను తినేది ఇంత అనుకున్నాను అనుకోండి, నాకు చాలు. నేను భయపించాల్సిన అవసరం ఏముంది? ఇది శాస్త్రం నాయన, శాస్త్రానికి వెళ్ళు. ఇప్పుడు నీకు ఇబ్బంది ఉంది, జ్యోతిష్యం ఏం చెబుతుందంటే నువ్వు వెళ్ళే రూట్లో ఏదన్నా ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడో సాట నిన్ను ఒక దొంగ కొట్టాలని ఉంది, ఒక అతను నిన్ను కొట్టాలని ఉందండి, నీ జాతకం రాసి ఉంది. ఈ జ్యోతిశాస్త్రం ఏం చెబుతుందంటే నువ్వు అతను కొడతాడు, దొంగ కానీ ఎవరైనా సమ్యక్స్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి కొట్టి నేను చంపుతాడు రా అని చెప్తుంది. నేనేమంటానంటే ఈ టైం బాగాలేదురా బాబు, నువ్వు వెళ్ళేటప్పుడు 100% అది వాడు కొట్టేది నిజమే, నిన్ను చావు కొట్టేది నిజమే, చచ్చిపోవడం కామను. నేనేమంటానంటే వాడు 11 గంటలు కొడతాడు, అది రాసి ఉంది, నాకు అర్థమైంది. నేనేమంటానంటే 11:15కి నిన్ను పోయేటట్టు కాస్త నేను లేట్ చేసుకొని ఆయన అని చెప్తాను. నన్ను ఈ మధ్యన కొడతారా? ఎవరు నన్ను కొట్టేవాళ్ళు ఉన్నారు చూడండి ఒకసారి. అదే చెప్తానండి, అది కూడా చెప్తాను. అక్కడ సమస్య ఏంటంటే ఆ సమస్య అక్కడికి వచ్చేసరికి ఆ టైంని మార్చుకొని వెళ్తే వాడు కొట్టడం అనేది తగ్గిద్ది. వాడు కొట్టినా నువ్వు స్కిడ్ అవడమో లేదా కింద పడడం ఏదో జరుగుతుంది. అక్కడ నీకు సమస్య తగ్గిందా లేదా? హాస్పిటలేషన్కి వెళ్ళి ఒక 2 రోజులు 3 రోజులు బయటకు వస్తావు, అది కర్మ రాసి ఉంది. అవును, ఇప్పుడు 11 గంటలు కొట్టేవాడు మనం 12 గంటలకు వెళ్తే కొట్టడు కదా, ఇంకా వెళ్ళిపోతాడు. వాడు కొట్టకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాడి మధ్యలో అక్కడ నీకు దెబ్బ తగలాలని రాసి ఉంది కాబట్టి ఎలా ఏం తగులుతుంది, ఎక్కడ తగిలిద్ది. ఇప్పుడు నువ్వు ఆడావుళ్ళు వాడు కొడతాడని ఇంకోటి ఎవడో ఫోన్ చేశాడు అమ్మటే, శివగారు మీరు ఆడిపోతే వాడు కొడతాడండి అని రెడీగా ఉన్నాడని అని చెప్పారు. మీరు ఏం చేశారు? బట్ స్పీడ్ పెంచారు, జారింది. అప్పుడు దెబ్బ తగిలిందా లేదా? ఇక్కడ జ్యోతిశాస్త్రం ఇదే చెప్తుంది, జరుగుతుంది. కానీ ఆడ కొట్టి నువ్వు హాస్పిటల్లో 4 రోజులు ఉండాల్సిన చోట 2 రోజుల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇది మేము ఇవ్వగలిగింది, ఇది జ్యోతిష్యుడిగా ఇవ్వగలిగింది. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు మిమ్మల్ని కొడతారని, మీరే కొట్టేటట్టున్నారు, మీరు ఇంకోటి కొడతారంటే
కాబట్టి మీరే కొట్టింటున్నారు కాబట్టి ఎవరు కొట్టలేండి, మీరే కష్టపడదు. ఎందుకంటే మాటలతో కొట్టగలిగిన సమర్థులు కాబట్టి మీరు, కాబట్టి చేతులతో ఎవరు కొట్టలేరండి. ఎందుకంటే మాటలతో కొట్టే సమర్థుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే చేతలతో కొట్టేవాడు 2 దెబ్బలే వేస్తాడు, మాటలతో కొట్టాడు అనుకోండి వాడు జీవితాంతం ఇబ్బంది పడాలి. కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి బాగుంది. మిమ్మల్ని వేణుస్వామి గారితో పోల్చారు. లైక్ ఆయన అంటే ఒప్పుకుంటూ ఉంటారు, లైక్ ఇలా మందు పెడతారు పూజల్లో, నాన్ వెజ్ పెడుతూ ఉంటారు, బలిస్తూ ఉంటారు, ఒరిజినల్ బ్లడ్తోనే పూజలు చేస్తారు అని చెప్తారు. ఆయనే డైరెక్ట్గా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. లైక్ అలాంటి పూజలు మీరు చేస్తారా సార్? ఇది ఈరోజు ఉందని శివ గారు, ఈరోజు ఉంది కాదండి, ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో హెవీగా ఉంది. ఇప్పుడు మనకు సౌత్లో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనకిక్కడ ఒకటే విషయం చెప్తానండి. మనకిక్కడ ఎల్లమ్మ తల్లి కానీ, తర్వాత ఇంకొక అమ్మవారు కానీ, ఇంకో అమ్మవారు కానీ, గ్రామ దేవతలకు బలి ఇవ్వడం లేదండి. ఉంది, ఇంకా బలి అదే కదా, ఇంక కొత్తగా ఏముంది అంటున్నా నేను. అంటే నాన్ వెజ్తో పూజలు ఏంటి అని. ఇప్పుడు బలిచ్చేసి అమ్మవారికి బలిచ్చేసి ఆ మాంసం తీసుకెళ్ళి ఆడే పెడుతున్నారు కదండి. అది బలిస్తే నాన్ వెజ్ పూజ, నాన్ వెజ్ పూజ కదా. అక్కడ ఆమె పెట్టేసి మనం తింటున్నాం. ఇంకా అక్కడ ఎక్కడ ఉంది అంటున్నాను. ఈరోజు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి అంటున్నా నేను. అవి వర్కౌట్ అవుతాయా అని. ఇప్పుడు అమ్మవారికి పెడుతున్నారు, వర్కౌట్ అవుతున్నాయా? ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ అర్థమైంది నాకు. అక్కడ పెట్టాం, అమ్మవారికి మనం ఇస్తున్నాం, బలి ఇవ్వట్లేదు. బలి ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యం పెడతాం నాటే బలి నైవేద్యంగా ఇస్తాం. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ గా మనకు పురాతన నుంచి ఉంది. ఈ అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అక్కడ కోరిక అనేది మనకు నెరవేరుతోనో, ఆ కోరిక నెరవేర్చనే కదా మనం నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. ఇది కూడా అంతే కదా. నెరవేరుతాయా అంటున్నా. ఎందుకు నెరవేరకపోతే నువ్వు ఎందుకు అమ్మవారిని దండం పెడతావు? దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు దండం పెడుతున్నారు అంటే, దేవుడు అనేవాడు నీకేం కోరిక ఇవ్వడండి, ఏమి ఇవ్వడు అనుకున్నప్పుడు నువ్వు దేవుడి దగ్గర పోయి దండం పెడతారా? మొక్కాలి కదా, తప్పదు కదా. ఎందుకు మొక్కుతున్నారు? దేవుడు అనేవాడు ఏమి ఇవ్వడు, ఎందుకు పోయి దండం పెడుతున్నారండి చెప్పండి. ఇప్పుడు పెట్టాలి కదా. ఇప్పుడు పెట్టకపోతే పెట్టరని పక్కన ఉన్న వాళ్ళు అడుగుతారు. అవునండి, నువ్వు సొసైటీ కోసమో, నీ కోసమో, లేకపోతే ఇంట్లో వాళ్ళ కోసమో, లేకపోతే నిన్ను సొసైటీలో ఏరుగా అనుకుంటారు ఉద్దేశంతో దండం పెడుతున్నావు. అవునా? నేను అంటుంది అదేనండి, దేవుడు అనేవాడు మనకన్నా అతీతమైన శక్తి, ఒక శక్తి ఉంది. ఆ దేవుడు కావచ్చు సమ్మెక్స్ సమ్మోయ్. ఆ శక్తికి మనం మొక్కుతున్నావా లేదా, నమ్మాలే లేదా? మీరు అన్న పాయింట్లో నాకు ఇంకొకటి సడన్ గా ఒకటి గుర్తొచ్చింది. మనుషులు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అని శివ గారు అన్నారు, నేను మిమ్మల్ని గురుగారు అన్న. దేవుడు ఆడు అతను ఆయన అలా మనం పలుకుతున్నాం కదా, అంటే డూ ఏంటి అనొచ్చా? ఇప్పుడు లేకపోతే దేవుడి పేరే దేవుడు రెస్ మంచి మాట, చాలా మంచి ప్రశ్న ఇది. నేను విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీతో 2 రోజులు పరిచయం, జస్ట్ 1 గంట కింద పరిచయం. సార్ శివ గారు అన్నాను, 2 రోజుల తర్వాత మాట్లాడతాను, శివ గారు అన్న. 4 రోజుల తర్వాత శివ అంట. 5వ రోజు కొంచెం ఇంకా క్లోజ్నెస్ అయ్యా అనుకోండి, ఏమంటాను నేను? సమ్యక్ సమ్వై పదాలు వస్తుంటాయి, ఆ పదాలు నేను చెప్పడానికి ఇష్టపడను. కాబట్టి ఆ పదాలు అనేది ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఓన్ చేసుకునే దాన్ని బట్టి. నేను మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నాను. నేను ఆరే ఒరే ఇవన్నీ వార్డింగ్స్, ఇవన్నీ ఓన్ అవుతున్నాయి కదా. అవును. ఇప్పుడు అక్కడ దేవుడు కాదు, దేవుడు అంతే, వాడు అంటాం, భర్త అంటున్నారు కొంతమంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడిని భర్తగా ప్రేమించి భర్తగా ఊహించుకొని ఈ రోజు కూడా ఆడవారు ఆయన పెళ్లి చేసుకున్న 1,00,000 మంది ఉన్నారు. ఇక్కడ ఆ భగవంతుడు వేరే శక్తి రూపం లేదు, ఆ శక్తిని మనలో ఆవాహన చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి అంటా నేను. అలాగే ఎలా అంటామండి అంటే, ఇప్పుడు అనాలి కదా. కొంతమంది జై శ్రీకృష్ణ కృష్ణ అంటారు, కృష్ణ. కొంతమంది కృష్ణుడు, ఒరే కృష్ణుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది మరి ఇంకేముంది, ఆ దేవుడే మనకి ఏం జాతకం అని చెప్తారు. ఆ దేవుడే మనకు చెప్తారు, మీ జాతకాలు ఏంటి, ఈ జాతకాలు ఇలా చెప్పండి అని చెప్పి మీకు దేవుళ్ళే మీకు చెప్తుంటారు. అలాంటి దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా డూడా ఇలాంటి పదాలు వాడుతుంటుంటే దేవుడు కోపం కదా. దేవుడి కోపం వస్తే, ఇప్పుడు ఇదే చెప్తున్నాను, మిమ్మల్ని ఓన్ చేసుకునే పద్ధతి బట్టే నాకు ఉంటుంది అంటున్నాను. నేను ఓన్ చేసుకుంటున్నా, అమ్మ మాట్లాడుతున్నాం కాబట్టి మనకి మాట్లాడుతున్నాం. నేను ఆమెతో మాట్లాడతా కదా, నేను ఆమెతో దగ్గర కూర్చుంటా కదా, దేవుడి దగ్గర పోయి కూర్చుంటావు. దేవుడు మీతో మాట్లాడతారా? నాతో మాట్లాడతాడు కదా సార్, ఎవరితో మాట్లాడతాడు. ఇప్పుడు మీరు కూడా పోయి కూర్చోండి, 2 గంటలు 3 గంటలు కూర్చోండి, డైలీ కూర్చొని నువ్వు తప్పే నాకు దిక్కు లేదయ్యా అని కూర్చొని డైలీ కూర్చొని మాట్లాడండి. దేవుడు మాట్లాడతాడు, 100% మాట్లాడతాడు. నీలో నీకు మార్పు చేస్తూ నీతో మాట్లాడతాడు ఆయన. అదే కదా స్వరూపం.
అది మన ఊహ. ఆ ఊహలోంచే కదా ఇప్పుడు మాటలు మీ దగ్గర నుంచి నోట్ల నుంచి వస్తున్నాయి. మీరు ఆడి నుంచి వచ్చిన ఈ మాటలు చెప్పండి నాకు లోపల నుంచి. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి? ఇక్కడ ఆలోచించబట్టి, ఇక్కడ ఆలోచన ఎలా వచ్చింది? మీ మెదడులో రసాయనాలు మారిపోయి ఎక్కడికక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చేసిందా? వచ్చిందా? ఎక్కడ రాలేదు. అంటే మీలో ఉన్న మార్పు బట్టి, మీలో ఆలోచన విధానం బట్టి. ఆ ఆలోచన ఎవరిస్తున్నారు? దేవుడు, భగవంతుడి స్వరూపమే కదా. మీరు అన్నట్టు నేను దేవుడు అంటున్నాను, మీరు కాదండి నా మైండ్ ఆలోచిస్తా అన్నారు. మీ మైండ్ కూడా ఆలోచించడానికి కారణం భగవంతు స్వరూపమే కదా. స్వరూపం లేనిది మనం ఎవడేం చేయలేం కదా. కానీ మనల్ని నడిపించే అతీతమైన శక్తి ఒక శక్తి ఉంది. ఆ శక్తి నడిపిస్తుంది అనుకోండి. దానికి దేవుడు అని పేరు పెట్టుకోండి, ఒరే అని పెట్టుకోండి, అరే అని పెట్టుకోండి, నీ ఇష్టం అది. ఇప్పుడు మీరు వశీకరణ లాంటి పూజలు చేస్తారు అని నేను విన్నాను. చేస్తారా? ఎస్, మంచి ప్రశ్న అండి. వశీకరణ, వశము కరణ అంటే ఒక మనిషిని వశం చేసుకునేదని వశీకరణ అంటాం. అసలు విధానం చెప్తాను నేను. వశీకరణ అనేది అసలు ఉందా లేదా దాని విషయం చెప్తానండి నేను. ఎందుకంటే దీని మీద చాలా వ్యాపారం నడుస్తుంది, చాలా మాయలు నడుస్తున్నాయి. వశీకరణ అనేది సబ్జెక్ట్ అనేది ఉంది. ఎందుకు ఉంది అంటే ఆ సబ్జెక్ట్లో వశీకరణ అనేది ఒక బేజాస్త్రాలతో కూడుకున్న మంత్రాన్ని మనము ప్రయోగించటం వల్ల ఆ వ్యక్తి మనకు వశీకరణ అవుతుంటాడు అని చెప్పచ్చు. ఈ వశీకరణ అనేది కూడా అందరి కనపడ్డోడు కల్లా చేసేది కాదు. అది భార్యాభర్తలకో కొన్ని మంచి కార్యక్రమాలకో చేసుకోగలిగితేనే మంచి పద్ధతి అని చెప్తాను నేను. ఇది వశీకరణ అనేది. ఈ వశీకరణ అనేది లేదు అంటే ఒక భార్యాభర్త మధ్య ఉండేది ప్రేమ ఉండదు, ఒక లవరు ప్రియుడి మధ్య ఉండేది ఉండదు, ఒక తల్లి తండ్రికి కూడా వశీకరణ లాంటిదే. అంటే మా అమ్మ మా నాన్న అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందో వశీ అంటే వాళ్ళు అటాచ్మెంట్స్ ఇవ్వడానికి వశీకరణే పనిచేస్తుంది. కాబట్టి ఈ విధానం ఉంది. ఈ విధానంలో చేసే తప్పులు ఏంటంటే ఒకడు ఒక భార్యని ఇష్టపడ్డాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయితో ఉండాలనుకోవడం, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు లేదు. పక్కనింటి వాళ్ళని గెలకడం, పక్కనింటి వాళ్ళు చూడడం అనేది తప్పు. అవును, ఆ విధానం వద్దు అంటారు. ఇది వశీకరణ అనేది ఆ సబ్జెక్టు ఉంది. ఆ సబ్జెక్టు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే దాన్ని చేసుకొని బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని చేసుకోండి, సాధన చేసుకోండి, అది మీరంతటి మీరు చేసుకోండి అంట నేను. ఎవడేం చేయడు. నేను పూజ చేస్తాను, నేను పూజ చేస్తే వస్తుంది, ఇదంతా అబద్ధం. పూజ చేస్తూ వస్తుంది అంటే అమ్మాయి ఎవరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. నేను అబ్బాయిని కాబట్టి అమ్మాయిని అడిగాను, అమ్మాయిని అడుగుతాడండి. అబ్బాయిని అడుగుతుంది. ఇప్పుడు నా దగ్గర చాలా మంది కేసులు వస్తున్నాయి ఈ మధ్య. చాలా మంది మొగుడిని చంపుతున్నారు, మొగుడిని కాకుండా పక్కన చేసుకొని లవ్ చేస్తున్నారు. అంటే అదేంటి వశీకరణ కదా. పూజలు చేయించుకోవడం వల్ల జరుగుతాయి. పూజలు చేసుకోవడాలి కదా, వాళ్ళిద్దరి మధ్య పుట్టింది అంటున్నాను. వశీకరణ పూజలు చేయడం మాత్రాన్ని పుడతానంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు సినిమాటర్లు అందరూ నాకే కావాలని ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీరు ఒక హీరోయిన్ కి అదేనండి అందరూ అంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా వశీకరణ కాదు. ఎవరైతే బాగుపడుతున్నారో ఆ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని ఉపయోగించుకోండి. ఎక్కడ ఉపయోగించుకోవాలి? భార్యాభర్తల మధ్య ఉంది, చిన్న ప్రాబ్లం ఉంది. వశీకరణ పూజ కాదు, దాని మంత్రం ఉంది, మంత్రం చేసుకోండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. నేను అనబోతుంది ఏంటంటే, నా పాయింట్ ఏంటంటే, మీరు వశీకరణ ఒకవేళ చేస్తే, నేను చేస్తాను, నేను ఎక్కడ చెప్పలేదు, చేయను కూడా. మీరు చేయరు, మీకు తెలుసు, విద్య తెలుసు, చేయగలరు, అన్నీ తెలుసు, మనకి విద్య తెలుసు. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే మనం చదవాల్సిన ప్రయత్నాలు, చదవాల్సిన విద్యలన్నీ కూడా నేను చదివి ఉన్నాను. దాన్ని ఎవడు ఎలా ఉపయోగించుకోవాలన్న విధానంలో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అంతేగాని నువ్వు చేసుకుంటే వస్తుంది, నేను చేస్తే వస్తుంది అనేది కాదు. నేను చేయను, దాని జోలి నేను వెళ్ళను. ఎందుకంటే అది కొంత నాకు ఇష్టం ఉండదు. ఓకే. ఇప్పుడు కామాఖ్య టెంపుల్కి లేక అక్కడికి వెళ్ళి ఇలాంటి పూజలు చేస్తే నెరవేరుతాయా? ఎలాంటి పూజలు చేస్తే? అక్కడ ఏ పూజలు చేస్తారో ఆ పూజలు చేస్తే. మనం ఎదగాలని పూజలు అంటారు, కొంత డబ్బు సంపాదించాలని అంటారు, మన కష్టాలు పోవడానికి ఇలాంటి పూజలు అక్కడ చేస్తారంట. అది చేస్తే పోతాయి, అది నిజంగా జరుగుతుంది అంటారు. అది వాస్తవమా అని? కామాఖ్య అమ్మవారి దగ్గర సృష్టికి ప్రతిరూపం అది. ఎందుకంటే ఒక మనిషి పుట్టాలన్నా, సృష్టి కార్యక్రమం కరగాలన్నా అది ఆ ప్రాంతం. మన ఆ పేరు నేను వాడడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి అది వాడినా కూడా కొంచెం వాడచ్చు, బట్ అది నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి. అమ్మవారి యొక్క రూపం అది, శక్తి రూపము. అక్కడికి వెళితే అక్కడ పడుకుంటే పిల్లలు పుడతారని చెప్పడం అనేది చాలా అబద్ధం.
దాంపత్యం చేసుకుంటే కలుస్తారనే విధానం నాకు చాలామంది విన్నాను నేను కూడా. ఆయన రూమ్లు ఉంటాయి, అక్కడ వచ్చి కానిస్తారు. అది తప్పు. తర్వాత రెండోది కామైక్య విధానంలో కామైక్య అనేది ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడేదే సూత్రమే కామైక్య. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇంత తోటి అయ్యావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి పోతావు, అక్కడ చూసే స్త్రీ రూపాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావు అది కాదురా, ఇదిరా జీవితం, ఇది లైఫ్ అని చూపించేదే కామైక్య. మీరు వెళ్ళారా? మీరు వెళ్తారా? చాలాసార్లు వెళ్ళానండి, చాలాసార్లు వెళ్తున్నాను కూడా. వెళ్తూ ఉంటారా మీరు? మీరు ఎందుకు వెళ్తుంటారు అక్కడికి? అమ్మవారిని ప్రసన్న చేసుకోవడానికి, అమ్మవారిని చూసుకోవడానికి, అమ్మ రూపాన్ని స్త్రీతత్వాన్ని చూడడానికి వెళ్తున్నాను. మీరు అక్కడ ఏమైనా పూజలు చేస్తారా? ఎవరికైనా ఏమైనా కావాలి? పూజలు చేయడం అంటే నేను పూజ కన్నా కూడా జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. అక్కడ నువ్వు ఏ కార్యక్రమం అనుకున్నా ఏదన్నా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక హిస్టారిక్ ప్లేసెస్ ఏదైతే ఉందో అక్కడ పూజ చేయొచ్చు, కార్యక్రమాలు చేయొచ్చు. దానిలో ఏది చేసినా కూడా ఉపయోగపడుతుంది. ఉపయోగించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే దాన్ని అక్కడ తీసుకువెళ్ళి నీకు పంచార అన్నీ నేను నాకు ఎవరో నిన్న ఏమన్నా ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, మంచి దంపతి. నేను కామాఖ్య వెళ్ళాను సార్, తర్వాత ఎవరో గురుగారు చెప్పారు నేను అన్నీ చేశాను సార్ అన్నాడు, ఫోన్ చేశాడు. నేను దానికి ఒకటే సమాధానం చెప్పాను, నువ్వు అన్నీ చేశారు, నీ టైం బాగాలేదు, నీ టైం బాగాలేనప్పుడు నువ్వు అన్నీ చేసావు, ఇంకో 50,000 లక్ష రూపాయలు అప్పయింది, ఇన్ని చేసినా నీకు ఉపయోగం ఉందా? లేదండి. తర్వాత నీ టైం దాకా బాగలేదు, ఈ టైం దాకా నువ్వు సైలెంట్ కూర్చో, ఈ టైం దాకా బాగలేదు, కాబట్టి నువ్వు ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా ఇంకో 1,00,000 రూపాయలు అప్పు చేసుకొని బతుకు, అంతేగాని దీనిలో నువ్వు పెట్టుబడులు పెట్టి కొత్త కొత్త వ్యాపారాలు కొత్త కొత్త విధానానికి వెళ్ళకండి అని చెప్తాను. ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళి చేస్తే ఇది జరుగుతుంది అనేది ఎక్కడా లేదండి శివ గారు, ఇది అబద్ధం. నేనేమంటానంటే ఆ విధానంలో అక్కడికి వెళ్ళి కూర్చో. నువ్వు ఎక్కడైనా కూడా అరుణాచలం వెళ్తున్నారు, అరుణాచలం ఎందుకు వెళ్తారండి నాకు అర్థం కాదు. అదే గిరి ప్రదక్షిణ దేనికి వెళ్తున్నావు? చేస్తే మంచిది అన్నారు. అసలు దేనికి మంచిదో చెప్పానండి. చాలా మంది పోతుంటారుగా, అరుణాచలం పోతే మీ అబ్బాయి పెళ్లి అవ్వడానికి మీ అమ్మాయి పెళ్లి అవ్వడానికి పోతున్నారా? చాగంటి వారు చెప్పారు అరుణాచలం వెళ్ళమని, చాగంటి గారు చెప్పారు. అరుణాచలం అనేది మోక్షానికి మార్గత్వం. అవును, అక్కడ ఉంటది కూడా మోక్షం ద్వారం ఒకటి. ఇది మోక్షానికి. నువ్వు అరుణాచలం ఎందుకు వెళ్తున్నావు అంటే ఎక్కడి నుంచి నా కొడుకును బాగుపడమని, నా కూతురు బాగా చదవాలని, నా కూతురికి మంచి సంబంధం రావాలని, నా కొడుకు, ఇది కాదు కదా. మరి ఎందుకు వెళ్తారు? నీలో ఉన్న అంతరాత్మలో నీ ఉన్న ద్వేషాలు, నీలో ఉన్న బాధలు, నీలో ఉన్న అన్నీ వదిలేసుకొని నువ్వు దిక్కు అయ్యా అని ఆయన వేడుకోవడానికి వెళ్తున్నావు. అగ్నితత్వలింగం ఏం చేస్తున్నాయి? మనలో ఉండేది అగ్ని, అగ్ని లేకపోతే మనం బతకం, వేడి. కాబట్టి ఆ వేడి అనేది మనం ఏం చేస్తున్నాం, ఈ దహించే శరీరాన్ని నువ్వే తీసుకుని దహించేసి ఈ బూడిద ఇంత వస్తుంది, మనం చచ్చిపోతే ఇంతే వస్తుంది బూడిద. ఈ బూడిద అనేది నాకు ఈ జన్మ ఇచ్చావు, ఈ జన్మ అంతా కూడా దీనిలో ఏం చేయగలిగిన పాపాలు పుణ్యాలు చేశాను, నన్ను దీన్ని కాపాడమయ్యా అని ఆయనకి ఇస్తున్నాం మనం. అక్కడ మనం ఇస్తున్నాం. ఇక్కడ చేసి మనం అక్కడ చేసి ఆయనకు మొక్కుకొని, అసలు ఆ దేవుడికి మనకు తెలియదండి, మనకేమి ఇవ్వాలి ఏం ఇవ్వాలి తెలీదా? నేను పోయి కోరితేనే ఇస్తాడు దేవుడు. ఇందాక మీరు అన్నట్టు కామాఖ్య అమ్మవారి దగ్గర నువ్వు వెళ్ళి కూర్చొని ధ్యానం చేయి, చాలా సక్సెస్ అవుతావు. నువ్వేదో హోమం చేస్తే కదా, హోమం అనేది ఉంది, హోమ ప్రశస్తి ఉంది. ఎక్కడుంది? నీ వల్ల కాని పని ఎవరైతే ఉన్నారో ఇంకొక వ్యక్తి ద్వారా చేయగలిగింది హోమం. నువ్వు చేసుకోగలిగితే నువ్వు కూడా చేసుకోవచ్చు, దానిలో ఎవ్వరికి ఏ భేదాభిప్రాయాలు లేవు, ఏమి లేవు. ఇలా చేస్తే ఏంటంటే ఎనర్జీ వస్తుంది. అగ్నిలో అక్కడ కూడా అగ్నే ఉంటుంది, అగ్నిలో నీ యొక్క బాధలు ఇతి బాధలు ఇవన్నీ చేసి ఆ దేవతను ప్రసన్న చేసుకోవడానికి హోమక్రియ నడుస్తుంది. ఈ హోమక్రియ అనేది నడిపించే కారణం అది. అంతేగాని ఎక్కడ పోయి నేను పూజ చేస్తే నాకు ఇది కలిసి వస్తుందంటే ప్రతి ఒక్కడు పోతాడు. ప్రపంచంలోని 100 కోట్ల మంది 200 కోట్ల మంది పోయి అక్కడ పోయి అందరు పూజ చేసి వస్తే అందరు కోటీసులు అయితే కింద పనిచేసేవాడు ఎవడండి? అంటే మరి స్వామీజీలు అందరూ కింద పని చేసే వాళ్ళని కూడా డబ్బున్న వాళ్ళని చేసేస్తారంట కదా. స్వామీజీలు అందరూ చేసేస్తే ఇంక కింద పని చేసేవాడు ఎవడు కావాలి కదా, కాబట్టి నేను అంత లేదండి. నేను ఎవరైనా ఉండాలి కదా, ఎవరో ఒకరు ఎంప్లాయ్ ఉండాలి కాబట్టి మీరు చేయరా? నేను ఎంప్లాయ్ ఉండాలని కాదు, అక్కడ ఎవరి కర్మ బట్టి వాళ్ళకు ఉంటుంది అంటున్నా నేను. ఇప్పుడు ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. నేను ఈ పనే చేస్తానంటే ఇప్పుడు శివగారి పనే చేయాలి, నేను శివగారి పని నేను చేస్తానంటే కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఆ విధానానికి పుట్టినోడు ఎవరు? శివగారు, నేను కాదు. నేను చెప్పడానికి పుట్టినోడిని, ఇక్కడ చెప్పడానికి పుట్టినోడిని. నేను నా ఫీల్డ్లో ఇక్కడ ఈ స్టూడియో వరకు నేను చెప్పడానికి పుట్టినాను. నా ఫీల్డ్లోకి వచ్చేసి నేను కూర్చుంటే నేను అక్కడ చెప్పడానికి ఉన్నాను, మీరు వినడానికి వచ్చారు.
ఇక్కడ మార్పు ఉంది. ఇలానే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది నీ కర్మ బట్టి దాని యొక్క ప్రతిఫలం వస్తుంది. నీ కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పూజలు హోమాలు ఉన్నాయి లేవని నేను అట్లా, కానీ ఈ విధానాల్లో లక్ష్య పెడితే నువ్వు పూజ చేస్తే నీకు 10 లక్షలు వస్తాయి, ఇది తప్పు. ఇవి వేస్తే దీనిలో వేస్తే జరుగుతుంది, తప్పు. ఎందుకంటే ఇవి ఇప్పుడు కాదండి, దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇవాళ కొత్తగా మొన్న పుట్టించింది కాదండి. అవును, వింటూనే ఉంటాము. తంత్రశాస్త్రం ఈరోజు పుట్టింది కాదు, కామాఖ్య ఈరోజు పుట్టింది కాదు. 18 పీఠాల్లో అదొక పీఠము. ఇక్కడ దగ్గరలో భ్రమరాంబిక అమ్మవారు ఉంది, ఆమె కూడా ఉంది కదండి. తర్వాత అలంపూర్ ఉంది, పూర్ణహైతిక దేవి ఉంది ఇక్కడ మన పిఠాపురంలో. ఇవన్నీ అడిగిపోయిన దశారాములో అమ్మవారు ఉంది. ఏం చేద్దాం ఇవన్నీ అంటే ఇవన్నీ లేదా? కామాఖ్య ఒక్కటే ఉందా? కామాఖ్య ఒక్కటే అని పోతే మనకు అన్నీ వస్తాయా? అంటే అమ్మవారి భాగాలు కదా ఇవన్నీ కాదా? అంటే మరి ఇప్పుడు ఇక్కడ మన ఊర్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, కానీ తిరుపతి ఎందుకు వెళ్తాం? అదే అంటున్నాను. ఇప్పుడు ప్రశస్తి ప్లేస్ అని ఉంటుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడైనా కెమెరామ్యాన్ పెట్టుకొని కెమెరా ఒక అతను సినిమా తీయచ్చండి. అతను తీసిన దానికి మంచి కెమెరా తెలివితేటలుండి మంచి ఐడియాలజీ ఉండి ఉన్న వ్యక్తికి సినిమా తీయడానికి తేడా ఉందా లేదా? ఉంది. నేను చెప్తున్నా ఇది ఇక్కడ కూడా తేడా అదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం, ఇది ప్రతిష్ట. ఇక్కడ ప్రతిష్ట, అక్కడ స్వయంభూ. మరి అదే కామాఖ్య టెంపుల్ దగ్గర అక్కడికి వెళ్తే అది ఎనర్జెటిక్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు కూడా ఎనర్జెటిక్ ప్లేస్ అండి అంటున్నాను నేను. కానీ అదొక్కటే పుట్టింది అనేది తప్పు అండి అంట నేను. ఇప్పుడు 18 అష్టదశపీఠాల్లో అదొక పీఠం అండి అంటున్నాను నేను. అదొక్కటే పట్టుకొని దానికి వెళితే ఇందాక మీరు అనర్చండి, అక్కడికి వెళ్తే కోరికలు నెరవేరుతాయి అంటే, అన్నీ అవుతాయంట, పూమాన్ చేస్తే అంటే అది అవుతుంది అంట. అది అనేది అంత కరెక్ట్ కాదండి అంటాను. వెళ్ళండి, చేసుకోండి, పూజ చేయండి, దండం పెట్టుకోండి, ధ్యానం చేయండి, అక్కడ జపం చేసుకోండి, నీకు ప్రశస్తిగా పనిచేస్తుంది. అంతేగాని దానిలో చేసుకుంటే నీకు ఈ కోరిక నెరవేరుద్ది అనేది అబద్ధం అంట నేను. నేను దాన్ని నమ్మను, నేను చెప్పను. మీరు దేవుణ్ణి వేడుకుంటారా? వేడుకోవాల్సిందేగా, ఆమె తప్పితే నాకు లేదుగా. ఓన్లీ అమ్మవారిని నమ్ముతారా మీరు? అమ్మవారా ఇవారు ఇద్దరు, ఆమె స్వరూపం ఆమె కదా, ఆమె తప్పితే నేనేం లేదు, అమ్మ అనుకుంటాను. ఒక్కొక్క దేవుళ్ళు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అమ్మవారే అని? ఇందాక మనం అన్నట్టు స్త్రీ రూపము, స్త్రీ శక్తి రూపం ముందు మగవారు పనికిరారు. ఇప్పుడు లేడీ గట్టి కొడితే మనం బతుకుతావా? మీకే తెలిసి అంటాడు, మీరే చెప్పాలి. నాకు అంత ఇది లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకు ఉంటుందండి శివ గారు? ఎందుకంటే పెళ్లి కాకపోతే ఎవరు ఉండరా? మాకు లేదండి. ఎవరు? సింగిల్స్ అండి. సింగిల్స్ డబుల్స్ అవడానికి 2 గంటలు పట్టిందండి, పెద్ద తేడా ఉండదు. ప్లస్ సింగిల్ గా ఉన్నవాడికి ఇంకా ఎక్కువ మంది ఆఫర్లు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇవాడు మీరు బయటకు వెళ్ళారనుకోండి, 10 మంది మీకు ఎంబడి పడవచ్చు, తప్పే ఉంది. అంత పడే అంత అందం లేదు, అందం అంత లేదు. ఇప్పుడు మీరు ఆ మాట అంటే, నల్లగా ఉన్నోడికి ఎవరు పడకూడదు, లావుగా ఉన్నోడికి ఎవరు పడకూడదు, తర్వాత మీరు అన్నాడు పొట్టోడికి ఎవరు పడకూడదు. అంటే వీళ్ళందరూ పెళ్ళిళ్ళు కావట్లేదా? అది శాస్త్రం. పెళ్ళిళ్ళు కావట్లేదా? నడిపిస్తున్నారు అలా. కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కాపాడడానికి, లవర్స్ రావడానికి సంబంధం లేదండి. మనకున్న ఆకర్షణ బట్టి మీకు ఆ అమ్మాయి కర్మ పోయింది, కర్మ అంటే 100% మీతో తిరుగుతుంది. వద్దంటారా? ఆ అమ్మాయికి అబ్బాయికి కర్మ ఉంటేనే కలుస్తారు. అంతే కదా, ఎందుకు కలుస్తారు? ఆమె ఆవిడ ఉంటుంది, మీరు ఆడ ఉంటారు, మీ ఇద్దరు ఎందుకు కలుస్తున్నారు? అంటే కర్మ అంటే నేను బ్యాడ్ అనుకుంటున్నా. కాదండి, కర్మ అనేది ఉండాలి. ఇప్పుడు నేను మీరు కలుద్దాం అనుకున్నప్పుడు ఆ టైం అనేది మా ఇద్దరికి కర్మ అనేది ఏ రోజు ఉంటే ఆ రోజు వచ్చి కలుస్తాం, రోజు వచ్చి కలవలేము మిమ్మల్ని. ఈ విధానంలో అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆడ ప్రేమించే విధానంలో ఉంటుంది. అందరికి ప్రేమిస్తారని కాదు, అందరు ప్రేమించబడరని కాదు. మీరు ఎప్పుడైనా ప్రేమించారా? ఎవరండి మీరు? అంటే నీ మనిషి కదా అది ప్రేమించబడాలి, ప్రేమించాలి. ప్రేమించకపోతే ఎట్లా? గర్ల్ ఫ్రెండ్స్ కాదండి, అమ్మని ప్రేమించవచ్చు కదా. అమ్మ అనుకుంటాను, అమ్మని ప్రేమించుకుంటాను, తప్పేంటి? ఇది సేఫ్ ఆన్సర్ అండి. ఇది సేఫ్ ఆన్సర్ కాదు, నిజాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ప్రేమించానండి, నేను కాదండి అట్లా, నేను అమ్మవారిని ప్రేమిస్తున్నాను. నేను లలితా పరమేశ్వర అమ్మవారిని ప్రేమిస్తున్నానండి. అమ్మవారు నాకు బాలాత్రిపుర సుందరిని ప్రేమిస్తున్నాను, అమ్మవారు నాకు అమ్మ. ప్రేమిస్తున్నా అంటే ప్రేమలో ఏరే అర్థం లేదు అక్కడ. ప్రేమ అనేది అమ్మ ప్రేమతత్వం. ఆ తత్వాన్ని ఇస్తున్నప్పుడు ఆమెను ప్రేమించుకుంటున్నాను నేను.
బాగానే మార్చేశారు సార్ మీరు. మార్చడం కాదు, నిజాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు మార్చడం కాదు, నిజాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరున్నారండి, మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఆ అమ్మాయితో మీరు మాట్లాడుతున్నారు, నేను వచ్చి చూసి శివగారు మంచిగా అమ్మాయి బాగా అన్నారు అనుకోండి, ఆ ఫ్రెండ్ అంటారా మీరు ప్రేమించానంటారా? ఫ్రెండ్ అంటాను. ఫ్రెండ్ అంటారు కదా. ఫ్రెండ్కి ప్రేమించిన అమ్మాయి తేడా ఏంటి? నాకు ఆ సమానం వస్తే నేను చెప్తా. ఐ లవ్ యూ అంటే ప్రేమించుకుంటున్నామని, ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఫ్రెండ్స్ అని. ఫ్రెండ్కి కూడా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. ఏవే నువ్వు నాకు ఆ విషయంలో ఐ లవ్ యూనే, నువ్వు చాలా బాగా చేసావు, లవ్గా బాగా చేసావే అంట. చెప్పలేదు నేను ఎప్పుడు. చెప్తారండి. ఎందుకనంటే లవ్ అనే పదం ఎక్కడ ఏ విధంగా వాడితే ఆ విధంగా ఉంటుంది. అంతే, ప్రేమ అనేది ఆ తత్వంలో ఏ తత్వంలో వాడితే ఆ తత్వంలో ఉంటుంది. మీకు ప్రేమ పాటలు బాగానే తెలుసు, నేర్చుకోవాలి కదా. ఇప్పుడు శివగారిని ప్రేమిస్తున్నానండి, నిజంగా చెబుతున్నా, శివగారిని ప్రేమిస్తున్నాను అనుకోండి, శివగారిని ప్రేమించేంత మాత్రం అది తప్పు అర్థమా? శివగారి ప్రేమ తత్వంలో, ఆయన విధానంలో, ఆయన మాట్లాడే విధానంలో ఆ తత్వాన్ని మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కనపడ్డ వాళ్ళల్లా ప్రేమించాలంటే తేడా పడతారు. కాబట్టి తత్వాన్ని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. ప్రేమ తత్వం అది, అంతేగాని కనపడ్డ వాళ్ళని ప్రేమించలేం, కనపడ్డ వాళ్ళని ఇష్టపడలేం. మీరు బాగా ప్రేమ తత్వంలో మీరుండగా నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు రెడ్డి, మీరు చెప్పాలి. ఏదో కనబడతారు రెడ్డి, ప్రశాంతంగా చెప్పాలి కదా. ఏమైనా ఇప్పుడు ఏమైనా ఉందా నాకు, ఏమైనా రీసెంట్గా ఏమైనా పెళ్లి ఏమైనా ఉన్నాయా? పెళ్లి అలాంటివి ఏమైనా? పెళ్లి అన్ని ఎందుకు ఉండవండి, బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? గాంధర్వ వివాహమా? ఏదో ఏ వివాహం చెప్తే నేను కూడా అది దానికి రెడీగా ఉండి వస్తానండి. మీరు పెళ్లి చేసుకున్న రోజు నేను కన్ఫామ్గా వచ్చేస్తాను. మామూలు నార్మల్ పెళ్లి అందరూ చేసుకునే అలాంటి ఏమోనండి. ఇప్పుడు మీరు గాంధర్వ వివాహాలు చేసుకోవచ్చు, ఎక్కడ సటి ఉంగరం పెట్టేసి చేసుకోవచ్చు, తప్పే ఉంది. అలాంటిది ఉందా? అదే నాకు అదే. ఏమోనండి, ఏమున్నాయో మీరు చేసిన వాళ్ళు మీకు తెలుసు కానీ మీరు ఒప్పుకోరుగా దగ్గర. మీరు చెప్పండి, నేను చెప్పేస్తాను అది రైట్ రాంగ్. ఎవరు నేను ఏ విషయంలో అడుగుతున్నారు మీరు? అది చెప్తే నేను చెప్తాను. నాకు ఇప్పుడు అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అయిద్దండి. నేను అరేంజ్ మ్యారేజ్. లేదు, లవ్ మ్యారేజ్ అయింది. లేదు, అదే అరేంజ్ మ్యారేజ్. లవ్ మ్యారేజే. అరేంజ్ మ్యారేజ్ చూడండి, మీరు ఏదైనా లవ్ మ్యారేజే చేసుకుంటారు, అది కూడా మీరు ట్రావెల్ అయ్యి కానీ చేసుకోరు, తెలిసిన అమ్మాయితోనే చేసుకుంటారు. ఎక్కడ తెలియకపోతే అసలు చేసుకోరు. మీకున్న ప్లస్ పాయింట్ ఏం తెలుసా? ఒక బట్టన్ కానీ ఏదైనా కూడా 20 సార్లు చూసి దాన్ని గోకి చేసుకుంటారు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు కమ్మండి. ఇప్పుడు మీరు సేమ్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటున్నా? సేమ్ క్యాస్ట్ ఇప్పుడే కదండి అరేంజ్ మ్యారేజ్. అది కూడా తెలుస్తుందా అని. ఇప్పుడు క్యాస్ట్ నేను పట్టించుకోనండి. సరే, తెలుసుకోవచ్చు. చెప్పండి ఎవరికి? ఇప్పుడు నాకు సేమ్ క్యాస్ట్ అమ్మాయి వేరే క్యాస్ట్, అదర్ క్యాస్ట్ అమ్మాయి. మీకు ఏదైనా కూడా తెలిసిన వ్యక్తితోనే పెళ్లి అవుతుంది, ఇది 100% రాసిస్తా. ఇదే తెలివి అన్నాను ఇందాక, నేను స్టార్టింగ్ లో అన్నాను. తెలివి కాదు, ఇది తెలివిగా చెప్తారు జ్యోతిషులు. తెలివి కాదు. ఇక్కడ ఒక విషయం అండి, ఒక మనిషిలో ఒక 2-3 స్త్రీలు ఉంటారు. అందరిని ప్రేమించాలి లేదు. ఇప్పుడు మనం ఉన్నామండి, చిన్నప్పుడు ఒకరిని ఇష్టపడ్డాం మీన్స్ అక్కడ పోయి మనం చెప్పలేదు, అది మనకు లవ్ ఫెయిల్యూర్ వస్తుంది. అలానే జాతక ప్రకారంగా ఎక్కడ ఏముంది, ఏ స్థానంలో ఉన్న దాన్ని బట్టి చూసుకొని చేయాలి. మీ జాతకంలో మీ క్యాస్ట్ అమ్మాయి వస్తుందా, ఇంకో క్యాస్ట్ అమ్మాయి వస్తుందా అని అడిగారు మీరు. కానీ ఏదైనా పెద్దలు ఒప్పించి చేసుకునే తత్వాన్ని కలిగి ఉంటారు, అది మీకు ప్లస్ పాయింట్. తత్వాన్ని కలిగి ఉంటారు. అదర్ క్యాస్ట్స్ కన్నా కూడా, అదర్ కులం కన్నా కూడా మతం వేరు, మతాలకు మాత్రం వెళ్ళరు. అది మాత్రం కాన్ఫిడెన్స్గా చెప్తాను. అదెందుకంటే అందరు చేసుకోలేరు వాళ్ళు. ఇవి తెలివండి, ఇవే మీ మాటలు. తెలివి కాదు. ఇక్కడ విషయం ఏంటంటే, నేను కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు దానికి కొన్ని సెన్సార్స్ ఉంటాయి నాకు. ఆ సెన్సార్ ఎప్పుడు ఉంటాయంటే, మన ఇద్దరం కూర్చున్నప్పుడు మాట్లాడుకుందాం రాసిస్తాను నేను. ఓకే, కెమెరా అని చెప్పి కెమెరా కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని మనం విధానం ఎలా ఉంటుందంటే, ఆ విధానంలో తప్పుగా ఉండకూడదు. ఎందుకు తప్పు ఏంటి? రైట్. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మీరు అడిగారు క్వశ్చన్, డైరెక్ట్ గా మాట్లాడితే సార్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ అటాక్ మాట్లాడతాను నేను కూడా. చెప్పండి. అదే అడిగాను కదా ఇందాక క్వశ్చన్, ఏమని? నేను సేమ్ కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానా? 100% చేసుకుంటున్నారు సేమ్ కులం. మరి సేమ్ కులం ఉన్నప్పుడు అది అరేంజ్ మ్యారేజ్ అవుతుంది కానీ లవ్ మ్యారేజ్ ఎలాగ అవుతుంది? తెలిసిన అమ్మాయితో ట్రావెల్ అవుతున్నప్పుడు సేమ్ కులం అని చూడరు కదండి, ట్రావెల్ అయ్యి చేసుకుంటున్నారు, అప్పుడు ఏమవుతుంది? ఇది తెలివి ఆన్సరే కదా. తెలివైన ఆన్సర్ అయితే ఇప్పుడు మీ ఫాదర్ కి మదర్ కి చూసి నేను కూడా చెప్తాను. రైట్. ఇప్పుడు మీరు మంచి మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి కెమెరామెన్, మనోడు లవ్ చేస్తున్నాడు ఒక అమ్మాయిని, కెమెరామెన్ వాడు ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకోడు, ఇంకొక ఇంట్లో చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అవునా? అది వాస్తవమా కాదా? అది నాకు తెలీదు, నేను ఇప్పుడు గెస్ట్ చేశా. సరే,
అడగండి ఇప్పుడు. ఇప్పుడు నేను ఆయన చూడలేదు కాబట్టి నేను మాట్లాడతాను, కానీ ఇప్పుడు అతను చూద్దాం. ఇప్పుడు మీది మాట్లాడిన తర్వాత నేను అది మాట్లాడతాను, ఎందుకంటే ఇక్కడ సమానం మీరు తెలివి అన్నారు కాబట్టి ఆ తెలివిది క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు ఎప్పటి నుంచి ట్రావెల్ అయ్యి చేసుకుంటారని. నీకు కరెక్ట్గా 6 months పాటు ఒక అమ్మాయితో ట్రావెల్ అయ్యి కానీ ఆ క్లారిటీ తీసుకొని కానీ పెళ్లి చేసుకోరు. మీదిన్న క్లారిటీ ఇది ఇవాళ నేను రికార్డెడ్ పెట్టుకోండి, మాట్లాడదాం అది కూడా. రైట్, 100% మన ఇద్దరం కూర్చొని మాట్లాడాల్సిన టైం ఉంది, మాట్లాడదాం. ఇంకోటి, తెలివిగా తప్పించుకునే మార్గాలు నేను చేయను. ఎందుకనంటే ఇప్పుడు వ్యక్తిగత జీవితం అనేది మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలంటే కెమెరాల ముందు ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితం నేను మాట్లాడడం కరెక్ట్గా, నీకు అట్టయిద్ది అని చెప్తాను, నేను 100% చెప్తాను. ఇప్పుడు మీరు కెమెరా మ్యాన్ అడిగారు, ఏంది మీ కెమెరా మ్యాన్ చెప్పండి. ఆ అబ్బాయి కొంచెం ముందుకు రమ్మనండి, నాకు ముందు చూడకుండా నేను వెనక చూసి ఏం చెప్పాడు, కాస్త జస్ట్ నిలబడమనండి, నిలబడితే చాలు కెమెరాలో. ఇప్పుడు చెప్పండి ఏం కావాలి అబ్బాయిది. ఇప్పుడు మనోడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అది మీరు డిసైడ్ అయ్యారా, ఆ అబ్బాయి డిసైడ్ అయ్యారా, అది క్లారిటీ ఇవ్వండి. నేను గెస్ చేశారు. ఇప్పుడు మనోడు ఒక అమ్మాయిని ఇది చేస్తున్నాడు, లవ్ చేస్తున్నాడు, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోడు, కానీ మ్యారేజ్ చేసుకుంటా అంటాడు. ఎవరు? మనోడు జాతకం అలాగ ఉంది, నేను చూసిన ఫేస్ బట్టి అర్థమవుతుంది నాకు. రైట్. అయితే మనోడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడని నేను అంటా. ఎవరు? మనోడు. ఎంతమంది చేసుకుంటాడు ముందు క్లారిటీ కూడా ఇవ్వండి, నాకు అర్థం కావాలిగా. అవునండి, ఎంతమంది చేస్తున్నాడు తెలుసుకుంటే ఎప్పుడు. ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆల్రెడీ ఒక అమ్మాయిని వెళ్ళిపోయింది, ఇంకొక అమ్మాయి రన్నింగ్ లో ఉంది. ఏ అమ్మాయిని? ఏమని చెప్పండి, నేను మాట్లాడుతున్నా కదా, నేను ఇక్కడే కూర్చున్నాను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అబ్బాయి మొహం క్లారిటీ, అది ఏ సంవత్సరం ఏం చేశాడు, ఎలా పడుకున్నాడు కూడా చూద్దాం, చెప్పుకుందామా, అవన్నీ చెప్పుకుందాం. ఏముంది అబ్బాయిని ఎందుకు పబ్లిక్ ఉప్పు తీసి గుడ్డలు ఇప్పేసి చెప్పుకోవడం ఎందుకు దరిద్రాలు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడా? నేను చెప్పాను అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాడా, ఇంకా ఉన్నారండి వాళ్ళందరూ అయిపోయినండి, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఆపుతలేం కదా, రన్నింగ్ కానివ్వండి పాపం, అంతే. ఏ సంవత్సరం మనం పుట్టింది? 2004, ఓకేనా? రైట్. 22-24లో ఇన్కమ్ స్టార్ట్ చేసావా? అది తెలివైన. వెళ్దాం, మీరు తెలివైంది అన్నారుగా, మాట్లాడి. అబ్బాయిని మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను, మళ్ళీ మీరు మాట్లాడడానికి క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నేను క్లారిటీ ఇస్తున్నాను. 8వ క్లాస్ అన్నాడు, ఎందుకంటే 2004 అనేది నాకు వినపడలేదు కాబట్టి నేను దానికి కానీ మీరు 2004 అని చెప్పి మళ్ళీ రిపీట్ కూడా చేశారు. నేను 2004 అనుకో 94 ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను, అందుకని సారీ చెప్పాను నేను. ఇప్పుడు అందుకే సారీ చెప్పాను. 2004 అన్నాడు. 4కి విషయంలోకి వచ్చాక 2022-24 మధ్య ఇన్కమ్ వైడ్గా ఇన్వాల్వ్మెంట్ జరిగిందా? ఏం చేసావు టైంలో? స్కాలర్షిప్ రావడం కానీ ఏదన్నా ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్మెంట్ ఏం జరిగిందా? ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్, నాట్య సంపాదించాం అనట్లేదు, ఇన్వాల్వ్మెంట్ జరిగిందా లేదా? రైట్, క్లారిటీ. 2025 మే తర్వాత ప్రొఫెషన్ పరంగా కొంత గ్రోతింగ్ వచ్చి టర్నింగ్ తీసుకొని సంపాదన విషయంలో స్టార్ట్ చేసావా? ఓకేనా? ఇంకొకటి ఇది రాసి పెట్టుకోండి, 2026 మార్చి తర్వాత గ్రోతింగ్ ఉంది, ఫైనాన్షియల్ గ్రోతింగ్ వస్తుంది, అక్కడి నుంచి బాగుంది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మార్చి నుంచి ఇంకో నెల కెమెరామెన్ అయిపోతాడు అసిస్టెంట్ నుంచి. ఏమవుతాడో అప్పుడు చెబుతామండి. గ్రోతింగ్ అయితే ఉంది. కాదు, ఇప్పుడు ఏం చెప్పారు ఆయనకి? నార్మల్గా 22 నుంచి 24 లోపల సంపాదన ఇన్వాల్వ్మెంట్ సంపాదన కాదు, ఎక్కడంటే అక్కడ స్కాలర్షిప్ రావడం కానీ, ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, తల్లిదండ్రులు హెల్ప్ చేయడం కానీ, ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. 17-18 ఏళ్ల కంటే అబ్బాయి కష్టమైన విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ 22 నుంచి 24 వరకు మీరు ఒకటి ఇది చెప్పారు. అవును, ఏం చెప్పాను? అది ఏం సంబంధం ఏంటి? ఎస్, మంచి ప్రశ్న ఇది. 22-24 అంటాం మనం. 22లో బాగుందా బాగలేదా, 24లో డేట్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి ఈరు మన కాన్ఫిడెన్స్గా క్లారిటీ ఎందుకు ఇవ్వలేమంటే, ఒక మనిషి సాధించడానికి స్టార్ట్ చేసే టైం అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ. ఈ స్టార్ట్ అయినా కూడా మనకి కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. 2020లో సంపాదించాలని రాసి ఉందండి. సామాజిక పరిస్థితుల వల్ల కరోనా వచ్చింది. అప్పుడు ఏం చేశారు? ఖాళీ కూర్చున్నారు. కాబట్టి అప్పుడు సంపాదించారు నేను అన్నా అనుకోండి, కొడతారా లేదా నన్ను? కాబట్టి సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంట్లా. కొంతమందికి గ్రహస్థితులు మారే టైంని మారకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ కర్మ అనేది, ఆ టైం అనేది చూసుకొని బేస్ చేసుకోవాలి అంట నేను. ఇక్కడ ఇది మార్చి తర్వాత నుంచి బాగుంది అన్నాను. మార్చి తర్వాత నుంచి ఏం బాగుంది ఏంటి అనేది మీరు అడిగారు కదా, నేను పాయింట్ టు పాయింట్ రాసిస్తాను. ఇప్పుడు మీ స్టూడియోలోనే ఈ పాయింట్ టు పాయింట్ మనం పెట్టుకుందాం, నెలలతో సహా రాసిస్తా, మాట్లాడదాం.
కాదు, ఒకవేళ జరగలేదండి, జరగకపోతే ఏం చేస్తారు మీరు? ఎవరికైనా ఆ ఛాలెంజ్ ఇస్తారు ఇప్పుడు ఛాలెంజే చెబుతున్నాను నేను. జరగలేదు అన్నారు, జరగలేదంటే నా ఫీల్డ్ వదిలేసుకొని దండం పెట్టేసి వెళ్ళిపోతాను నేను. తప్పే ఉంది? ఓకే, నా తప్పది, నా తప్పుని నేను శాస్త్ర ప్రకారంగా నా తప్పుని నేను ఉన్నప్పుడు నిరూపణ అయినప్పుడు నాకు వద్దనుకుంటే పక్క తప్పుకుంటాను. తప్పే ఉంది? ఓకే, నాకు అమ్మవారు ఆంశ లేదు, అమ్మా నేను తప్పు చేశానమ్మా అని ఆమెకు చెప్పుకుంటే వెళ్ళిపోతాను నేను. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి దాని గురించి ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు? నెక్స్ట్ ఇది అయిపోయాక చెప్తారా, లేకపోతే ఇంటర్వ్యూలో ఏమైనా చెప్తారా? ఈ మంత్, ఈ వారం గ్యాప్లో, మార్చి తర్వాత, మార్చి తర్వాత ఆయన గురించి ఏదైనా చెప్పబోతున్నారు? అవును చెప్తారు. ఇప్పుడే చెప్తారా లైవ్ లో? ఏం కావాలి? ఇప్పుడు మార్చి తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో మీరు చెప్పండి. ఒకవేళ ప్రొఫెషన్ పరంగాని దేని పరంగాని మన లైఫ్ లోని ఏదో ఒక పాయింట్ మీరు చెప్పండి. రైట్. అది ఒకవేళ జరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తాను. రైట్. ఓకేనా? అశోక్ గురూజీ గారే. ఓకే, రైట్. నేను 100 మందికి చెప్తా. సరే. ఒకవేళ జరగకపోతే మీరు క్షమాపణ చెప్తాను నేను. ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా నేను ఎక్కడైతే చెప్తున్నానో ఆ విషయంలో నేను క్షమాపణ చెప్పడానికి రెడీ. ఓకే. ఇక్కడ ఈ అబ్బాయిది అన్నారు 26 మార్చి తర్వాత నుంచి మే లోపు ప్రొఫెషన్ పరంగా మార్పు ఉంది. రాకపోతే అప్పుడు మాట్లాడదాం. ఇదే డేట్, 2 నెలలు ఇచ్చిన టైం, మాట్లాడదాం. ప్రొఫెషన్ పరంగా మార్పు ఉంటుంది. అవును, మార్చి నుంచి మే లోపు గ్రోతింగ్ ఉంది. ఇది 100% గ్రోతింగ్ ఉంది. ఇది 100% గుర్తుపెట్టుకో. 2 నెలలే ఇచ్చేది నేను. గుర్తుపెట్టుకోమని చదువుతున్నాడు ఇప్పుడు. అదే గుర్తుపెట్టుకోమని మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి. నెంబర్ కూడా ఇస్తాను, సూపర్ రాయమనంటే చెప్పమనండి. అది క్లారిటీ. ఎందుకంటే మనం చెప్పే విధానం క్లారిటీ ఉండాలి. గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తుంది అని అంటారు. జంతువులకి ఎందుకు చేయవు? అవునా? గ్రహాలు జంతువులకు కూడా ప్రభావితం చేస్తాయి. ఎలా అంటారా? ఒక కుక్క ఉంది, స్నానం చేయరు కదా. ఇప్పుడు స్నానం చేస్తారు అంటారు, తినకూడదు అంటారు. ఇలాంటివన్నీ మనుషుల మీద కొన్ని వాడుతూ ఉంటారు. అవి మన ఇంట్లో పెంచుకున్న కుక్కలవని, రోడ్ల మీద తిరిగే కుక్కలవని, దేని మీదైనా ప్రభావితం చేస్తున్నట్టు మాకు ఎప్పుడు అనిపించలే. ఎందుకు? ఇప్పుడు మీరు అడిగారు కదా, గ్రహాలు ప్రభావం పనిచేయకపోతే కుక్కల మీద, ఒక కుక్క ఇంట్లో కూర్చోబెట్టి దాన్ని రాణిలా పోషించిన వాళ్ళు 1,90 మంది ఉంటున్నారు ఇప్పుడు. అంతకుముందు ఆ కుక్క బయట రోడ్డు మీద ఏదేదో తింటూ దాన్ని రోజు కొడుతున్నాం. ఎందుకని ఉంటుంది? మీరు చెప్పినట్టు అన్ని కుక్కలు ఒకేలాగా ఉండాలి కదా, అన్ని జంతువులు ఒకేలాగా ఉండాలి కదా. ఎందుకు ఉండటం లేదు? అవి రోడ్డు మీద బ్రీడ్స్, ఇవి ఇంట్లో పెంచుకొని కొనుక్కొని తీసుకుని ఆ బీడ్స్ ఈ బీడ్స్ ఏదో ఏకం చేసి చేస్తున్నారు కదా. కానీ కర్మ కాలం దానికి గ్రహాలు బట్టే కదా దానికి స్థానము. దాన్ని సీమంతం చేస్తున్నారు, దానికి అన్ని చేస్తున్నారు, పిల్లలాగా ఎత్తుకొని తిరుగుతున్నారు. ఎందుకని కొన్ని జంతువులు అడవుల్లో రారాజులో బతున్నాయి, కొన్ని జంతువులు జూలో ఉంటున్నాయి. ఎందుకని? కుక్కకు కూడా జాతకం ఉంటుంది అంటారు. కుక్కలకు కాదు, గ్రహాల బట్టి మారుతున్నారు. గ్రహాల బట్టి మారుతున్నారు. నేను అదే అంటున్నాను. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మనుషులకి గ్రహాలకి జాతకానికి లింక్ పెడతారు. అవునా? మరి ఇదే గ్రహాలు జంతువులకు కూడా పనిచేస్తుందంటే కుక్క కూడా ఒకటి ఉండాలి కదా, రాత ఉంటది, లేకపోతే ఏమి ఉంటాయి కదా, ఉంటది కదా. రాత ఉంది. కొన్ని కుక్కలు తీసుకుని లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కుంటున్నారండి. కొన్ని కుక్కలు రోడ్డు మీద ఎందుకు కొడుతున్నారు అంటున్నా నేను. అదే కోసం నేను అడుగుతున్నా మిమ్మల్ని. అది నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే, చేస్తున్నా. కుక్కకు జాతకం ఉంటుందా, రాత ఉంటుందా? ఉంటదిగా. వాడి యొక్క పూర్వజన్మ కకృతి బట్టి. నెక్స్ట్ పూర్వజన్మ కకృతి ఉంది కదా, దాన్ని బట్టి వాడి జీవితం ఏర్పడింది. వాడు పూర్వజన్మ దరిద్రుడై ఇబ్బంది పెట్టి నరకం చూసి వాడు అన్ని చేశాడు అనుకోండి, వాడు మంచి కుక్కని తీసిపోయి బయట వేసి కుక్కను కొట్టినట్టు కొడుతుంటారు. అది కుక్క సావురా, కుక్క కొట్టినట్టు కొట్టేవాళ్ళరా అంటారు. అదే కారణం. అప్పుడు గ్రహాలు లేకపోతే మీరు అన్నట్టు పులి రారాదండి. పులి అడవిలో ఉంటుంది, దాన్ని చూస్తే అన్ని జంతువులు భయపడతాయి. జూలో పెట్టి మనం పోయి దాన్ని పొడిచి చూస్తూ హాహా అంటున్నావా లేదా? దాని జీవన విధానం ఏంటి? అడవి మొత్తంలో కూడా తన ప్లేస్ని ఒక రౌండ్ చేసుకుని ఆ ప్లేస్లో బతుకుతూ ఆ ప్లేస్ శాసించగలిగితే పులి. ఇప్పుడు ఇక్కడ 6-6, 6-12, 6-18, 6-24 మొత్తం ఆడ కూర్చొని క్లోజెట్ వేసుకొని పోయి ప్రతి ఒక్క రాయి వేసి హింస పెడుతున్న వాళ్ళు కదా. హింస పెడతావా లేదా? అదే దానికి జాతకం ఏంటి? ఇప్పుడు ఇది రాజా? ఏది రాజు? గ్రహాలు బట్టే కదా. ఇది కూడా గ్రహాలు పనిచేస్తున్నట్టే కదా. వాటికి కూడా గ్రహాలు పనిచేస్తాయి అంతే కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ఒకటి ఒకడు పిల్లిని ఎడబెట్టుకొని పోతాడు, ఒకడు పిల్లిని చూస్తూ కొడుతుంటాడు. ఏంది తేడా? అంటే ఆ పిల్లి పాలు తాగడానికి వచ్చేదాన్ని కొడతారు,
ఈడ పిల్లలకి రోజు దాంట్లో బంగారం దాంట్లో పోసి తాపుతున్నారు కదా. అవును, ఎందుకని? అది అంతే, ఇష్టం వాళ్ళది, అది మనుషుల వల్ల. మనిషిని మనం అది అటాచ్మెంట్ ఎందుకు అవుతుంది? అది అటాచ్మెంట్ నీకెందుకు అవుతుంది? నువ్వు ఇంకో పిల్లిని చూసి తీసుకొచ్చుకోవట్లేదు, ఆ పిల్లి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఆ పిల్లిని ఎందుకు తీసుకొచ్చావు? బాగుంది, నచ్చిందంటే నీకెందుకు నచ్చింది? నీ జన్మ, నీ పూర్వజన్మ కర్మ, దాని కర్మ ఇద్దరికి ఏకమైతేనే తీసుకొచ్చుకుంటావు. నీకు నచ్చేది అప్పుడే నచ్చుద్ది. అది ఊళ్ళో ఎవరికి నచ్చదు, నీకు ఒక్కడికే నచ్చింది. ఎందుకు నచ్చింది? కర్మ. అక్కడ మీకు అటాచ్మెంట్ మీ ఇద్దరు లైఫ్కి. ఆ అటాచ్మెంట్ మనిషికి ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్గా దాన్ని తెచ్చుకుంటావు. అందరు చిచ్చి అని అది ఎవడు కొండవు, నువ్వు పోయే కొనుక్కుంటావు. దాన్ని నువ్వు ఎట్టంటే నీకు వచ్చిన తర్వాత నుంచి కోటేశ్వరాలు అయింది, నా కట్ట చేసినట్టు చేసిందని ఎగబడి అన్ని దాన్ని పెడుతుంటావు. అంతే. ఎందుకని? అదంతే. ఆ రెండు గ్రహాలు, రెండు కర్మలు కలిసినప్పుడు ఆటోమేటిక్ మనిషి జీవితం. ఓకే. అశోక్ గారు ఎప్పటి నుంచి సోషల్ మీడియాలో జనాలు కనబడడం స్టార్ట్ అయింది? 2000 కరోనా టైం అండి. ఈ మధ్య కాలంలో మీడియాలో ఎందుకు కనిపిస్తున్నారు? మీ అవసరం నేను ఆల్రెడీ అప్పటి నుంచే ఉన్నా కదా. ఉన్నారు, కానీ ఈ మధ్య కొంచెం నేను ఆస్ట్రాలజీలో అన్నీ చెప్తూనే ఉన్నాను, రాశిఫలాలు చెప్తూనే ఉన్నాను, అన్నీ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య ఎందుకు కనపడుతున్నారు అనే దానికి సమాధానం. ఎందుకనంటే ఈ మధ్యనే కనపడడానికి కాదు. నేనేమంటానంటే ఒక శాస్త్రం బతకనిద్దాం. ఇప్పుడు నేను గొప్పవాడిని కాదు, ఇక్కడ శాస్త్రం గొప్పది. నా కోసం నేను బతకమని చెప్పట్లా, శాస్త్రం గొప్పది. ఈ శాస్త్రం బతుకుంటే ఇవాళ ఇంకో కాదు, నేను అన్నవాడిని పోయినా ఇంకో 10 మంది బతుకుతారు. 10 మందికి ఉపయోగపడాలి ప్రజలకి. నా కోసం నేను బతకమని చెప్పట్లా, నేను సంపాదించుకోవాలని నాకు శాస్త్రం కాదు. ఇలాంటిది ఇంకో 10 మంది నేర్చుకొని 10 మందికి ఉపయోగపడాలి వాళ్ళు. ఆ 10 మందికి ఉపయోగపడి సొసైటీలో ఎంతో నా వల్ల నేను పుట్టిన చచ్చేటప్పటికి ఎవడో 10 మంది కన్నా ఉపయోగపడుతూ ఉంటే అది ఉపయోగమే. నేను ఎటు చస్తాను, అందరూ చచ్చిపోతాం, చచ్చిపోకుండా ఎవడు లేవు. కానీ పోయేటప్పటికి పలానా అతను చెప్పిన దాన్ని కొంచెమన్నా మేము ఆచరించాము, చేశాము అనే ఫీలింగ్తో వాడు చెప్తాడు చూడండి, అది హ్యాపీనెస్. ఇప్పుడు చాలా బాధలు ఉండి వస్తున్నారండి మన దగ్గరికి. ఎవడో ఒకడు వస్తాడు, గురుగారు నా పరిస్థితి దారుణంగా ఉందంటే, నా భార్య కొట్టిందో, నా ఇబ్బంది గడిందో, నా పిల్ల చచ్చిపోయిందో, ఏదో వస్తుంటారు. వీళ్ళందరూ చనిపోయినప్పుడు ఇబ్బంది పడుతూ వస్తే వాడిని ఓదార్చి బయటికి పంపించి సర్వాన్ని గురుగారి వల్ల బాగున్నానని ఒక్క మాట అన్నాడు చూడండి, అది హ్యాపీనెస్. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చని రాదు అది. కానీ ప్రతి ఒక్కరికి మనం చెప్పింది జరగదు కదా, డాక్టర్లకే జరగదు 100%. మంచి ప్రశ్న అది. ఇప్పుడు మీది కూడా కొన్ని ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయి. నేను అన్ని హిట్ అయినా నేను ఎక్కడ చెప్పట్లా. అన్ని సినిమాలు హిట్ అయితే నేను కూడా కింగ్నే అని చెబుతాను. నేను హిట్ అయితే అసలు సోషల్ మీడియాలో కాదు, నేను కూడా ఎక్కడో కూర్చొని వెంకటేశ్వరలాగా ఆడ కూర్చొని రెడ్డి మీరందరూ రాండి అంట. కానీ ఇక్కడ మనిషికి ఎక్కడైతే ప్లస్లు మైనస్లు రెండు ఉండాలండి. మనిషికి లేకపోతే మనిషి అనేవాడు ఎక్కువైపోద్ది, ఇగో ఎక్కువైద్ది, అన్నీ ఎక్కువ అవుతాయి. నేనే ప్లస్ అని ఎందుకు అనుకోవాలి? శాస్త్రాన్ని నమ్ముతున్నా, శాస్త్రం గొప్పతనం చెప్తున్నా. నేను గొప్పోడిని కాదు. ఇక్కడ అశోక్ అనేవాడు గొప్పోడు కాదు. మీకు ఈగో లేదా? ఏంటండి? ఎందుకు ఈగో? ఎందుకు? మీ ఫీల్డ్లోనే ఉన్న వేరే ఆయన్ని చూసి మీరు ఈగో ఫీల్ అవ్వరా? నిజం చెప్పండి. 100% ఈగో నాకు ఎవరితో అవసరం లేదండి. ఒక వ్యక్తి గురించి నేను విమర్శించట్లేదు, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు. నాకు తెలిసిన శాస్త్రాన్ని నేను 10 మందికి ఉపయోగపడడానికి 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది ఆ పక్క ఒక ఆయన ఉన్నారు, మీ ఫీల్డ్లో ఉన్న ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఎవరు సమ్ అదర్ పర్సన్. ఆయన్ని చూసి మీరు జలస్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి మీరు చేయరా? 100% ఫీల్ అవ్వను. ఎందుకు అవ్వరు? ఎందుకు అవ్వాలి? నిజం చెప్పండి. నిజమే చెబుతున్నాను. ఎందుకు అవ్వాలి అంటున్నాను నేను. ఎందుకు అవ్వరు? ఆయన యోగం ఉంది. ఎస్, మంచి ప్రశ్న. ఆయన యోగం ఉంది కాబట్టి సంపాదించుకుంటున్నాడు. నాకు యోగం లేదు, నేను సంపాదించుకోవట్లేదు. నాకు కర్మ అంతే. మరి దాన్ని మీరు మార్చుకోవచ్చు కదా. నాకెందుకు? నాకు అవసరం ఏంటి? నాకు ఇంతే కావాలి, నాకు ఇంతే అన్నం కావాలండి. దానిలో నేను నాన్ వెజ్లు, దానిలో మందులు, దానిలో వ్యవహారాలు నాకు వద్దు. ఎక్కువ వస్తే తీసుకోరా? నాకు వద్దు. ఎక్కువ వస్తే తీసుకోరా? నాకు వద్దు. ఎక్కువ వచ్చినా నాకు వద్దు, అంతే, అయిపోయింది. నాకు వద్దు చెప్పడం వరకు బాగానే ఉంటది, కానీ వచ్చిన తర్వాత తీసుకోకుండా. సరే, వచ్చిన తర్వాత తీసుకున్నా అన్నారు కదా, ఆ వచ్చిన రోజు మిమ్మల్ని పిలుస్తాను. ఏం చేస్తాను చూద్దురు కానీ. నా కోసం చేస్తున్నారేమో. ఎవరు? నా కోసం ఇచ్చేస్తున్నారేమో. అప్పుడు మీరు చూపించాల్సిన అవసరం ఏంటి? నేనే పెట్టుకుంటాను కదా. ఇవాళ అశోక్ అనే అతను ఇవాళ మీతో మాట్లాడేటప్పుడు నాకు వస్తే తీసుకోనండి అన్నాను. నాకు కావలసినంత వరకు తీసుకుంటాను, కావలసిన వరకు చేస్తాను. ఓకే, చేయనని నేను చెప్పట్లా సార్. నేను అన్ని అబద్ధాలు చెప్తున్నా సార్, అన్ని నిజాలే చెప్తాను, నేను అన్నీ చేస్తాను, నాకు ఇదే డబ్బులు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నేను ఇచ్చేస్తాను. ఓకే, నాకు కూడా లైఫ్ ఉంది, లైఫ్ లేదని చెప్పట్లే. ఇక్కడ లైఫ్ అనేది ఎవరికైనా ఉంటుంది. నేను ఈ శాస్త్రాన్ని నమ్మాను, ఈ శాస్త్రాన్ని చదువుకున్నాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను,
ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, దీనిలో నేను రూపాయి తీసుకోవట్లేదండి మీ దగ్గర, నేను అబద్ధం చెప్పి చెప్పట్లా, తీసుకుంటాను, ఓకే, బరాబరగా తీసుకుంటా. ఓకే, ఎందుకంటే నా విద్య ఇది, నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కావాలి, తప్పులేదు కదా. నేను ఏం తీసుకోనంటే నీ సత్యహరిచంద్ర నేనేం చెప్పట్లేదండి ఇక్కడ. రెండో విషయం, నాకు సంబంధించినంత వరకు కూడా 1 లక్ష రూపాయల ఇది కార్యక్రమం ఉందనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు పెట్టి వాడి చేత మోసం చేసే కన్నా నాకెంత అవుతుంది బాబు, ఇది అవుతుంది, ఇది అయితే ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, నీ వల్ల అయితే చేసుకో, కాదా వదిలేసే, లేదా దేవుని ప్రార్థన చేసుకో, అమ్మవారిని చూసుకో, అంతేగాని ఇది చేస్తే నీకు ఇది వస్తుంది అని చెప్పి అబద్ధం అయితే చెప్పను, నాకొద్దు. మాట్లాడుకుంటూ పోతుంటే చాలాసేపు అయ్యేలానే ఉంది. నేను మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ మనం కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నాను, నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా లాస్ట్ పాయింట్ ఇంకా ఉన్నాయి కానీ దీనికి ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ పాయింట్. చేతి జాతకాలు దెబ్బ తగులుతాయి, పడిపోతాం, బండి మీద నుంచి పడిపోతాం, గీసిపోయి ఇవి చెరిగిపోతాయి. ఇవి చెరిగిపోయి అంటే మన రాత మారిందని అర్థం. అంటే ఎందుకో చెరిగిపోయాయి కదా, కొత్త గీతలు వస్తాయేమో, కానీ నార్మల్గా అయితే మారదు మన జీవితం, మన జాతకం అంతే అని అంటారు. ఎందుకు? ఇది మంచి ప్రశ్న. ఇక్కడ మనకు దెబ్బ తగిలింది, కామన్గా ఇక్కడ పుండు పడింది, కొన్ని రోజుల పాటు ఇది మొత్తం నానా బీభత్సంగా ఉంది. ఇది జరగాలని ఇక్కడ ఆయుష్ రేఖలో రాసింది. ఆయుష్ రేఖ మీద గండం ఉంది. ఈ నెలలో 2 నెలలు ఇవన్నీ పోయినాయి కదా, పోయినంత మాత్రం నీ దగ్గర లాస్ కానీ ఇబ్బంది పడ్డం కానీ లేకుండా ఉంటుందా? ఖర్చు అనేది ఉంటుంది కదా, ఖర్చు అనేది ఉంటుంది కదా. ఇది పోయినంత మాత్రం ఖర్చు పోకుండా ఉంటుందా? ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ రేఖలు రాకూడదు కదా, మీరన్న కాన్సెప్ట్కి రేఖలు రాకూడదు కదా. ఉన్నాయి, రాని కూడా ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మందికి రాలేదు, 100% వచ్చి ఉంటాయి, రాని వాళ్ళు ఉన్నారు. లేదు మీరు చూడండి, నేను వాళ్ళు చెప్తున్నాను, ఈ తమ్ము పట్టుకొని ఈ రోజు కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తున్నారు. ఈ తమ్ము పట్టుకొని నీకు ఆధార్ కార్డు ఉంది, ఈ తమ్ము పట్టుకొని అన్ని ఉన్నాయి, ఈ తమ్ము అనేది లేకపోతే ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న 50 సంవత్సరాల వాళ్ళకి, పెద్దోళ్ళకి ఇదే తమ్ము మీరు ఏదైతే అంటున్నారో అది అరిగిపోయి తమ్ములు పని చేయట్లేదు, ఈ వేళ్ళ అన్ని పని చేస్తున్నాయి కదా, అన్ని పని చేయట్లేదు. ఎవరికి పని చెప్తే ఇప్పుడు చూసా, అవును చూసా. ఓకే, ఈ తమ్ములో ఈ ఏళ్ళకి సంబంధించిన వాటిల్లోనే తమ్ము ప్రింట్స్ పని చేయట్లేదు. తమ్ము ప్రింట్ అంటే శాస్త్రంగా వేరు, శాస్త్రం వేరు, సాంకేతికం వేరు. సాంకేతికంగా పెడితే ప్రింట్ పని చేయకపోవచ్చు, కానీ ఇది తమ్ము ఉంటది కదా, అంటే ఇక్కడ చెరిగిపోయే గీత చెరిగిపోవడం ఉండదు. దీని మీద మీకు ఉన్నది ఒకసారి చూడండి, మృత్యు చర్మం ఉంటుంది, మృత్యు చర్మం ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న స్థానాలు ఎక్కడ మారవు. మీరు చూసుకోండి, వాడికి గట్టి గేకిన తర్వాత పెట్టమనండి 5 నిమిషాలు పడుతుంది. ఎందుకు పోద్ది? ఇక్కడ నువ్వు చేసే విధానంలో ఇక్కడ దీనికి ఏమన్నా పైన పొర కప్పొచ్చేమో, ఇది ఎక్కడికి పోదు. ఇది ఉన్నంతసేపు మనిషికి విల్లింగ్ ఉంటుంది, ఈ మనిషిని లేపుతుంది. ఇందులో కూడా ఉంటుంది జాతకం, 100% ఉంది. ఎందులో లేదు? ఎందులో లేదు. అంగ సాముద్రికం ఉంది, ఈరోజు శాస్త్రం ఉంది, అంగ సాముద్రికం ఉంది. లేని దాన్ని, చూడని దాన్ని లేదని ఎందుకు మాట్లాడుతున్నారు? ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పట్లా, మనకు పురాణాల్లో ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ఇవాళ నా కోసం ఇంకోళ్ళ కోసం కాదు కదా, ఈ శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలు లేదని ఎట్లా చెప్తున్నాం? మనం చూడాలిగా, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది మన జాతకం, ఎంత చేద్దాం అనుకుంటున్నాను కదా, వెళ్తూనే ఉంది. ఇది మన జాతకం, వాడికి సైన్ పెట్టడం రాదు, ఫింగర్ ప్రింట్ వేసి ఇచ్చాడు అవతల వాడికి. అవును, ఫింగర్ ప్రింట్ వేసి ఏదైనా కావాలంటే సంతకం పెట్టలేడు, దాని మీద వాడు ఫింగర్ ప్రింట్ వేసి ఆ అప్లికేషన్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే మన తంబుకి సంబంధించిన జాతకం అంతా ఇందులోనే ఉంటుంది కదా. అంటే మనం ఈ తంబు ప్రింట్ పెట్టి అప్లికేషన్ వాళ్ళకి ఇస్తున్నాం కదా, అంటే మన జాతకం వాళ్ళకి ఇస్తున్నట్టే కదా. అవునా? జాతకం అట్లా ఇస్తున్నా అంటే వాళ్ళందరూ తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నాడి జ్యోతిష్యం అని మన తమిళనాడులో ఉంది. ఏమో అండి, ఇప్పుడు కొంతమంది వాళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు కూడా ఉన్నారు, ఎంప్లాయీస్, క్రూస్ ఉన్నారు. అవును కదా, చేయొచ్చు, దాన్ని కాదన్ను. దాన్ని కూడా వెళ్దాం. ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి. నాడి జ్యోతిష్యం అని ఉంది, తమిళనాడులో ఉంది. నాడి జ్యోతిష్యం అని ఈ తమ్ము చూసి జాతకాలు పూర్వజన్మ, గత జన్మ, వచ్చే జన్మ గురించి చెప్తుంటారు. తమిళనాడులో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వైదేశ్వర్ కోవిల్ అని ఉంటుంది, ఈజ్ ఎ ఫేమస్ వైదేశ్వర్ కోవిల్. దానిలో గత జన్మాల గురించి, రాజీవ్ గాంధీ గురించి, చాలా మంది గురించి ఈ రోజు కూడా నాడి జ్యోతిష్యం అని చెప్పి ఈ రోజు కూడా మనకు రాసి ఉన్నాయి. ఈ రోజుకి రాసి ఉన్నాయి. ఏది
దాని మీద మన తాటాకుల మీద రాసి ఉన్నాయి. అంటే అదే నా పాయింట్ అందులో అదే వెళ్తున్నా ఈ రోజు చెప్తున్నాను కదా, ఒక్క నిమిషం. అంటే ఒకసారి నా పాయింట్ ఏంటంటే ఒక చెయ్యని వేరే వాళ్ళకి చూపించకూడదు అనేది ఉంది. అవును, ఎందుకుందో తెలియాలిగా, అది చెప్తారు. ఉంది అంటే మనం తంబెట్టి ఇచ్చేస్తున్నాం అంటే అలాగే ఇవ్వకూడదు కదా, అలాంటప్పుడు ఎందుకు తంపిస్తున్నావు అని. తంబునికి అక్కడ తీసుకుంటున్న వ్యక్తి ఎందుకు తీసుకుంటున్నాడు, న్యూ ఐడెంటిఫికేషన్. శివ అనే వ్యక్తి, ఈ యొక్క తంబు ఉన్న వ్యక్తి శివ అనే వ్యక్తి అని చెప్పడానికి. ఇప్పుడు అదే తీసిపోయి నా పేరు అశోక్ స్వామి, నేను ఇట్లా పెడుతున్నాను అశోక్ గురుజీ అన్ని పెడితే నా తమ్ము మీ తమ్ము ఎందుకు కలవదు? కలవాలి కదా, అందుకే ఫింగర్ ప్రింట్ అని పెట్టారు. అవును, అందుకని నేను కూడా అంటుంది అదే, తంబు అనేది అంత కన్ఫామ్ గా ఉంది. ఇక్కడ మనకి ఇవాళ ఆధార్ కార్డు తీసుకొచ్చారు, కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటే మనకి అక్కడ ఉందండి, వైదేశ్వర కోవిల్లో ఉంది, ఈ రోజు కూడా ఉంది. ఇదే సబ్జెక్ట్. అగస్త మహాముని ఈ రోజుగా కొన్ని వేల సంవత్సరాల కానీ కొన్ని వందల మంది, కొన్ని వేల జాతకాలు, ఎన్ని లక్షల మంది యొక్క తంబులు రాసి పెట్టాడు చూడండి. ఈ తంబుతో జాతకం చెప్తారు వాళ్ళు. ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది. నేను వెళ్ళా, నేను ప్రతిదీ సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ప్రతిదీ సబ్జెక్ట్ తెలుసుకుంటాను, నాకు ఇష్టం. అది చూపించుకున్నారా అంటే ఎవరు? అదే అంటే మీరు ఇందాక నుంచి లైక్ నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని వింటున్నప్పుడు ప్రతి చోటకి మీరు వెళ్ళారు, ప్రతిదీ మీరు తెలుసుకున్నారు. అవును, ఆ తెలుసుకున్నది జనాలకి చెప్తున్నారు. మీకు సపరేట్ చదివింది కాదని అంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎస్, మంచి పరిస్థితి. అది తెలుసుకున్నాను అన్నాను. ఇప్పుడు మీరున్నారు, చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. విలేకరుగా మీరు ఫస్ట్ తెలుసుకున్నారా, మీ అంతా మీరు టక్కన చదువుకొని టక్కన వచ్చి కూర్చున్నారా? నేను వచ్చి మీ గురించి కొంచెం చూసి డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నాను. డైరెక్ట్గా అడుగుతున్నారు, కరెక్ట్. మీరు ఫస్ట్ ఏం చేశారు? విలేకరుగా ఉన్నప్పుడు, జర్నలిస్ట్గా మీరు వచ్చి యాంకర్గా కూర్చోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిది కానీ ఇద్దరు వ్యక్తులు కానీ నేను అంతే తెలుసుకొని, నాకు నేనుగా కూర్చొని, నాకు నేనుగా నేర్చుకొని, నాకు నేనుగా నా ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాను. నాది వేరు, ఎవరు? నా వృత్తి వేరు, నా వృత్తికి నేను ఇది కూడా వృత్తే. ఇప్పుడు ఇది మీది. ఇప్పుడు ఒక మనిషిని, మీకు ఒక మనిషికి నువ్వు ఇది అని చెప్పి మీరు ఇలా చెప్తారు, ఆ మనిషి మీద నమ్ముతాడు, నమ్మి అలానే చేస్తాడు. అంటే మీరు చెప్పినట్టు వింటున్నాడు, అంటే మీరు ఆ మనిషిని మార్చేస్తున్నట్టు కదా. ఎస్, మార్చేస్తున్నట్టు కదా. ఇప్పుడు ఇందాక మీరు అడుగుతున్న క్వశ్చన్కి అదే చెప్తున్నాను. నేర్చుకోవడం, చదువుకోవడం, చూడడం అనేది ఒక విద్య. ఇప్పుడు నాకు తెలియని దాన్ని నేర్చుకోవడం తప్పులేదు. నేర్చుకున్న తర్వాత నా ఐడెంటిఫికేషన్ నేను చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను? ఇప్పుడు మీరు అన్నట్టు, మీరు ఇక్కడి నుంచి నాకు ఆలోచనలు వస్తున్నాయండి, ఇక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయండి అన్నారు. ఈ ప్రశ్నలతోనే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, క్వశ్చన్ చేస్తున్నానండి అన్నారు. నేనేమంటానంటే, నేను కూడా నేర్చుకున్నాను అంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 9 గ్రహాలకు చూస్తే కదండి 20 నక్షత్రాలు 12 రాశులు ఉన్నాయి, అందరు తలా ఒకటి ఎందుకు చెప్తున్నారు సార్ అంటున్నారు. అందరూ ఒకటే చెప్పాలి కదా, కానీ తలా ఒకటి ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న విధానం కూడా అదే చెప్తున్నాను నేను. ఇక్కడ విధానంలో చూసిన దాన్ని యాస్టీజ్గా చెప్పాడు కొంతమంది, చదువుకున్న దాన్ని యాస్టీజ్గా మాట్లాడాడు కొంతమంది. నేను జర్నలిజంలో ఉన్నాను, జర్నలిజంలో ఆ క్వశ్చన్లో వచ్చి మాట్లాడుతున్నాను అనే దానికి కొంతమంది అలానే ఉంటారు. కాదు, జర్నలిజంలో కూడా నేను దీన్ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ శివ అనే వ్యక్తి నేను బ్రాండ్ వేయాలి అనుకున్నప్పుడు, ఆ బ్రాండ్ వేయాలనుకున్న వ్యక్తి దగ్గర ఆలోచనలు డిఫరెంట్గా వస్తుంటాయి. ఇప్పుడు అందరూ కూడా నేను ఈ దారినే వెళ్తానంటే, ఈ దారిని ఎందుకు వెళ్ళాలి, నేను లిఫ్ట్ కాకుండా మెట్ల మీద దారిని వెళ్తాను, మెట్ల దారిని వెళ్తుంటాం. అక్కడ మెట్లు దిగేటప్పుడు నా ఎంత క్యాలరీస్ కరుగుతున్నాయి, నా ఒంటి మీద ఎక్కడ నాకు మోకాలు నొప్పి వస్తుంది, ఎక్కడ నాకు ఆ పెయిన్ వస్తుంది ఏంటి అనేది నాకు అక్కడ దిగుతున్న కొద్దీ అర్థమవుతుంటుంది. ఇక్కడ కూడా అంతే, ఒక సబ్జెక్ట్ నేర్చుకునే కొద్దీ, అది చదివిన కొద్దీ, చూసే కొద్దీ, అమ్మవారి ఆరాధన చేసే కొద్దీ, వాక్ శుద్ధి కొద్దీ, మనం చేసే విధానం కొద్దీ 100%. ఇందాక మీరు అన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వాలి కదా, 2004 అన్నాడు అబ్బాయి. 2004 అనేది జస్ట్ నేను తీసుకోవడానికి నాకు ఫోకస్ కావచ్చు, కొంచెం ఇవన్నీ వేడి కావచ్చు, కొంచెం సంథింగ్ అక్కడ ఉన్న ప్రాబ్లం అనేది నేను అక్కడ టక్కన మెమరీ చేయలేకపోయాను. అదే సిచ్యువేషన్లో నేను కూర్చున్నప్పుడు ఆ విధానంలో మొత్తం తోలాడుకోవాలి, అర సెకండ్లో నేను చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దానికి దగ్గర ట్యాబ్ కానీ దగ్గర పుస్తకం కానీ చూడలేదు నేను. ఓకే.